యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకొని ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి 3 వచనాలు అందరూ కలిసి చదువుకుందాం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. దేవుని పరిశుద్ధ లేఖనాలు ధ్యానిస్తూ ఆయన సన్నిధిలో గడిపేటువంటి కాలము ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి కాలముగా ఉంది. ఒక దినము ఆయన సన్నిధిలో గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం. చాలా తెలుసు మనకి, కానీ ఒక దినము దేవునిలో గడపాలంటే చాలా కష్టం. ఎంత అలసటో. పొద్దున్న మొదలెట్టారా బాబు వీళ్ళు 7 గంటలకే, మళ్ళీ ఇప్పుడు దాకా వదలలేదు. 10 అయిపోతుంది, 10:30 అయిపోతుంది, వదులుతులేదు. వాళ్ళు మీలాంటోడం కాదా? మాకు అలసట ఉంటుంది కదా. అందరూ అలిసిపోతారంటే అన్నయ్య అంటాడు, వాళ్ళకేముంది కూర్చుని ఉంటామే కదా, మనం చెప్పేవాళ్ళు మనం అలిసిపోవాలంటాడు. లేదు వాళ్ళకే ఎక్కువ అలసట ఉంటుంది, మనకేముంది మామూలుగా అది నడిచిపోతూ ఉంటుంది బండి. మంచిది. దేవుని సన్నిధిలో కొన్ని దినములు క్రమంగా మన సమయాన్ని అంతా గడపడం ఎంతో ఆశీర్వాదకరం. అందుకే ఏదో వచ్చి వెళ్ళిపోతున్నారు, ఖాళీగా ఉంటుందని చెప్పట్లేదు. మేమేమి దేవుని సన్నిధిలో మీరు ఉండడం అది మీకు ఆశీర్వాదం. 1000 దినాల కంటే అది శ్రేష్టం. ఇక్కడ ఏం చెప్తున్నామో, ఏం నేర్చుకుంటున్నామో, ఏం పాడుతున్నామో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. దేవుని సన్నిధిలో మన సమయం గడపడమే అక్కడ వరకే చెప్పాడు కదా. ఒక్క దినము దేవుని సన్నిధిలో గడపడం 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పాడు. కాబట్టి దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంత శ్రేష్టమైనటువంటి సంగతో. అందుకే దావీదు ఏమంటాడు, దేవుని మందిరమునకు వెళదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటాడు. అక్కడ ఏమైనా చెప్పని దేవుని వాక్యం అనేక రీతిలుగా బోధించబడుతుంది. కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి, కొన్ని మనకు అర్థం కావు. కొన్ని ఏమో కొంచెం మనకి పెద్దగా ఇష్టం అవ్వదు, కొన్ని ఇష్టమవుతాయి. కొన్ని ఏమో కొంచెం గ్రహింపులోకి వస్తాయి, కొన్ని గ్రహింపులోకి రావు. కొన్ని ఆలోచన చేయడానికి మించిపోతాయి, కొన్ని ఆలోచన చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి అక్కడ. ఎందుకంటే ఇక్కడ 1వ తరగతి చదివే పిల్లలే లేరు. స్కూల్లో ఏముంటుంది, 1వ తరగతికి ఒక క్లాస్ ఉంటుంది, 2వ తరగతి ఒక్కో క్లాస్, 3వ తరగతి ఇంకో క్లాస్ ఉంటుంది. అక్కడ టీచ్ చేసేవాళ్ళు 1వ తరగతి సరిపడా 1వ తరగతి పాఠం చెప్తారు, ఒక టీచర్ గారు ఉంటారు. 2వ తరగతికి 2వ తరగతి బోధించే టీచర్ ఉంటారు. ఇంకో తరగతికి 10వ తరగతికి వెళ్తే అక్కడ బోధించే టీచర్ వేరే ఉంటారు. కానీ ఇక్కడ మనం ఎవరున్నాం? మనదంతా ఒక క్లాస్ కాదు, మనదంతా వేరే వేరే క్లాస్. ఒక పుట్టిన 2 నెలలు అయిందంటే ఇప్పటికి ఆయన చెప్తున్నారు రాజుగారు. అక్కడ నుంచి ఎక్కడి వరకు ఉన్నాం? 80 సంవత్సరాలు 85 సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్నాం. మరి ఇంతమందికి ఒకే రకమైన టీచింగ్ ఎలాగ అర్థమవుతుంది? అయితే అందరికీ ఉపయోగపడుతుంది. ఆ వాక్యంలో ఏదో ఒక సంగతి మనకి ఉపయోగకరంగానే ఉంటుంది. అది పిల్లలకు పెద్దలకు కూడా ఆశీర్వాదమే. అందుకే రాశాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం అందరం కూడా వివిధ తరగతులు, అంటే మన ఆత్మీయ ఆలోచన, మన జ్ఞానము, మన స్టాండర్డ్ వేరువేరుగా ఉంటుంది. బోధించినటువంటి వాక్యం మనకు వేరువేరుగా అర్థమవుతూ ఉంటుంది. అయితే మనము పిల్లలం అనుకోండి, ఇంకా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేము, విన్నాము. కానీ ఏమంట, దేవుడు మాత్రం వాళ్ళకి తగినటువంటి ఆశీర్వాదం అక్కడ సిద్ధం చేస్తూ ఉంచుతాడు. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. తన సన్నిధిలో నుండి ఆయన మనలను ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని సన్నిధి విషయమై మరింత ఆసక్తిని కనుపరచవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఉదయం చూస్తే ఇదంతా నిండిపోయింది. మళ్ళీ ఒకవేళ రేపు ఆరాధన సమయం చూస్తే ఏమవుతుంది, మొత్తం ఇదంతా చివరికి ఏదో రకంగా నిండిపోతుంది. మరి ఎందుకు ఇప్పుడేమో
ఆ దేవుని సన్నిధి విషయమైనటువంటి ఆసక్తి ఇంకా ఎక్కడో కొంచెం తక్కువగా ఉంది అనేకుల్లో. అయితే మనము ఆసక్తిని కనపరిచే కొలది అనేకులు దైవాసక్తిలో వృద్ధి చెందేటువంటి వారుగా ఉంటారు. ఒక వెలిగించబడినటువంటి దీపము అనేక దీపమునకు వెలుగిచ్చేదిగా ఉంటుంది. ఒక చక్కగా సాన పెట్టబడిన ప్రకాశంగా చేయబడినటువంటి ఆ యొక్క వజ్రపు అనుభవము అనేకమైన అంటే బలహీనమైన అప్పుడే తీయబడినటువంటి అనేక వజ్రాలకు మెరుగుపెడుతుంది, వాటినన్నిటినీ కూడా ప్రకాశించేలాగా చేస్తుంది. కాబట్టి ఒకవేళ ఇక్కడ రాని వారిని గురించి మనం ఇప్పుడేమి మాట్లాడుకోవట్లేదు. వచ్చిన మనము అనేకులను ప్రకాశింపచేయగలిగినటువంటి అనుభవంలోనికి వెళ్ళాలంటే మనం ఇంకా ప్రకాశించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అనగా మన మీద ఆ వెలుగు సంపూర్ణమైనటువంటి రీతిలో ప్రజ్వరిల్లవలసినటువంటిదిగా ఉంది. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం, అపోస్తలుడైనటువంటి పౌలు ఆయన జీవితంలో దేవుని ఉన్నతమైనటువంటి కృప ద్వారా దర్శించబడినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ వెలుగు ఆయన మీదకి వచ్చింది. ముమ్మారు ఆ దేవుని వాక్యంలో ఆ సంగతి జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. ఒకవేళ ఆయన చెప్పినా, ఆయన గురించి వేరే ప్రవక్త చెప్పినా, మొత్తానికి ఆ ప్రకాశమానమైనటువంటి వెలుగు ఆయన మీద పడినటువంటిదిగా ఉంది. ఎప్పుడైతే ఆ వెలుగు తన మీద ప్రకాశించిందో తన యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి మార్పు కలిగిపోయింది. తన యొక్క జీవితము మరి ఒక నూతనమైన అధ్యాయం ప్రారంభమైంది. ఏం చేశాడు? అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుని ప్రజలతో సహవాసం చేస్తున్నాడు, వారితో పాటు కలిసి దేవుని మరి అనగా ఆయన వారితో భోజనం చేస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ఇంకా కొంచెం ముందుకు వస్తే ఆయన గురించి ప్రకటించేటువంటి అనుభవం కూడా కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యము మన మీద మరి ఆయన వెలుగు అంటే వాక్యమే కదా, వాక్యము మన మీద ప్రకాశిస్తుందో, అది మనలను దర్శిస్తుందో, అప్పుడు మన జీవితంలో ఒక నూతనమైనటువంటి అనుభవం ప్రారంభించబడుతుంది. దానికి తగినట్లుగా మనము ప్రవర్తించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. కొన్నిసార్లు మనం రక్షింపబడ్డాం, దేవుని వాక్యం నాకు తెలుసు, మేము మరి విశ్వాసులము అని చెప్పుకుంటూ కూడా మన యొక్క జీవితంలో ఆ పాత బ్రతికేటువంటి అనుభవం కలిగిన వారంగా ఉంటున్నాం. స్వభావంలో మార్పు రాదు, మరి ఆలోచనలో మార్పు రాదు. వారి యొక్క బాహ్యమైన వారి అంతర్య జీవితాల్లో అటువంటి మార్పును చూడలేనటువంటి వారంగా ఉంటాం. కొన్నిసార్లు అది బాహ్యమైనటువంటి మార్పు వరకు చాలా బాగా కనబడతా ఉంటుంది. ఒకప్పుడేమో ఏ విధమైనటువంటి అనుభవాలు వారి దగ్గర లేవు, అంటే అనాగరికమైనటువంటి స్థితి, విద్య లేనటువంటి అనుభవం, ఆ విధంగా ఏదో బలహీనమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి అనుభవాలు, మరి ఇంకా చెప్పాలంటే ఏదో కూలీ నాలి చేసుకుని బ్రతికేటువంటి జీవితాలు. అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఏమైందంటే దేవుని సమాజంలోనికి వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత వారి భాష మారిపోయింది, వారి భాష మారిపోయింది. వారు చక్కగా మాట్లాడుతున్నారు. అప్పటి వరకు వారు మాట్లాడే మాటలు చాలా బలహీనమైనటువంటి మాటలు వారి నుంచి వస్తూ ఉంటాయి. తెలుగే మాట్లాడతారు కానీ చక్కని భాష వారికి రాదు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చామో అప్పుడు భాష మారిపోయింది. ఆరాధించట్లో చక్కగా ఆరాధిస్తున్నాం. బైబిల్ లాంగ్వేజ్, బిబ్లికల్ లాంగ్వేజ్ అంటారు, ఇది వేరే. అసలు ఈ లోకపు భాషతో, ఈ లోకపు లాంగ్వేజ్తో పోల్చడానికి బైబిల్ లాంగ్వేజీ ఎందుకు పనికిరాదు. ఈ లాంగ్వేజ్ యొక్క అనుభవమే ప్రత్యేకంగా ఉంటుంది, దీని భాషే వేరు. మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఒక అవకాశం ఏంటంటే ఈ ప్రాంతంలో నివసించేటువంటి వారికి, అంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ 2-3 తాలూకాల్లో ఉండేటువంటి వారు మాట్లాడేటువంటి భాష అంట బిబ్లికల్ లాంగ్వేజ్ అంట. బైబిల్లో ఏమున్నాయో ఆ మాటలు మాట్లాడతారు వాళ్ళు. సాధారణంగానే ఆ భాష వాళ్ళకి మామూలుగా సహజంగా వారు కలిగి ఉంటారనమాట. కొంచెం అవతలకి వెళ్తే, లేకపోతే కొంచెం అవతలకు వెళితే ఏమవుతుందన్నమాట, వాళ్ళ భాష మారిపోతుంది. దాని యాస వేరుగా ఉంటుంది. మనం సాధారణ యాస అని చెప్పుకుంటాం కదా, దాన్ని మాట్లాడేటువంటి విధానం వేరుగా ఉంటుంది. బైబిల్కి అది సూట్ అవ్వదు అనమాట. అయితే దేవుని కృప ఏంటంటే దేవుడు తన దాసుని ఈ ప్రాంతంలో నుంచి దర్శించి ఈ ప్రాంతంలో వారికి ఆయన ప్రత్యక్షత కలుగు చేశాడు. మరి ఈ బిబ్లికల్ లాంగ్వేజ్ ద్వారా అనేక స్థలాల్లో దేవుని యొక్క సంగతులు చాలా ప్రత్యేకంగా ఉండేటువంటివిగా ఉంటాయి. నేను కర్ణాటకలో మరి సేవ కోసమై ఉన్నాను కాబట్టి
ఒక వివాహం నిమిత్తమై విజయవాడ రావాల్సి వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు అది అక్కడ కర్ణాటక సంబంధించినటువంటి ఆ వివాహం వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద హాల్లో రాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి కూడిక, వివాహానికి ముందు జరిగేటువంటి ఒక ప్రోగ్రాం జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, వేరే రాష్ట్రం నుంచి, హిందీ పలికేటువంటి ఆయన హిందీ రాష్ట్రం నుంచి వచ్చాడు. ఒక ఆయనేమో కన్నడ పాస్టర్ గారు, ఆయన బెంగళూరు నుంచి వచ్చారు, ఆయన కన్నడ పాస్టర్ గారు. నేను కూడా వచ్చాను వాళ్ళతో. నేను మరి నా భాష తెలుగు కదా, సాధారణంగా ఏమనుకుంటారంటే కర్ణాటక నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ కన్నడలో ఉంటాడులే అని అనుకున్నారు వాళ్ళు. కానీ తీరా ఏమైందంటే పాస్టర్ గారులు అందరూ ప్రార్థన చేయండి, చాలా మర్యాదస్తులైనటువంటి కుటుంబం, చాలా మర్యాద చేస్తారు, దేవుని దాసులైనటువంటి వారిని పరామర్శిస్తారు, అన్ని రకాలుగా వాళ్ళని గౌరవించేటువంటి కుటుంబం అది. కాబట్టి ఏమన్నారంటే 3 పాస్టర్లని పెట్టేశారు, ప్రార్థన చేయండి అన్నారు. ప్రార్థన చేస్తే వాళ్ళందరూ ఆయన హిందీలో, ఆయన హిందీ తెలిసిన ఆయన హిందీలో ప్రార్థన చేశాడు, కన్నడ తెలిసిన ఆయన కన్నడలో ప్రార్థన చేశాడు, నేనేమో తెలుగులో ప్రార్థన చేశాను. తెలుగులో ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఒక అక్క అంటది, మీ భాష ఎలాగుంటుందో అని నేను అనుకున్నాను, కానీ అది నిజమైనటువంటి దేవుని వాక్యపు భాష మీ దగ్గర విన్నాం, చాలా సంతోషం. ఎందుకంటే దేవుని వాక్యంలో, దేవుని వాక్యపు ముద్రలో ఉన్నటువంటి ఆ భాష చాలా ప్రత్యేకమైనటువంటి భాషగా ఉంటుంది. అందుకే మనకి ఇది చాలా తేలిక బైబిల్ చదవడం. వేరే వాళ్ళకి కొంచెం కష్టం. తెలంగాణలోకి వెళ్ళాం అనుకోండి, వాళ్ళ పదాలు కొన్ని ఇందులో ఉండవు, కానీ బైబిల్ మాత్రం ఇదే ముద్రణ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళకు తెలిసినటువంటి కొన్ని పదాలు దీంట్లో ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. వాళ్ళనేమి నేనేం తక్కువ మాట్లాడలేదు సుమా, అయితే భాష యొక్క అనుభవాన్ని గురించి చెప్తూ ఉన్నాను. మెట్టుకు ప్రియులారా, మనకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే దేవుని వాక్యాన్ని చదివి దాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగిన భాష, ఆ స్థానంలో మనం ఉన్నామో అది మనకున్నటువంటి ఒక ధన్యత. అయితే మరి ఎంతవరకు చదవగలుగుతున్నాం, ఎంతవరకు గ్రహింపు చేసుకోగలుగుతున్నాం అనేది ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రాత్రి మనము దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనము రక్షించబడ్డాం, సంతోషమే. ఆ వెలుగు మన మీద ప్రకాశించింది. ఆ వెలుగు ద్వారా మనం నూతనమైనటువంటి అనుభవాన్ని తీసుకుని రాబడ్డాం. ఆ వెలుగు పొందినటువంటి ఆ అపొస్తలుల యొక్క జీవితాన్ని గురించి ధ్యానించుకున్నాం. ఆయనేమో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశంతో దేవుని ద్వారా దర్శించబడ్డాడు. అన్యజనులైనటువంటి వారి మధ్యలో, మరి రాజులు అధికారులైనటువంటి వారి మధ్యలో నన్ను గూర్చి నీవు స్వార్థ ప్రకటించాలి, అందుకోసమే నేను నిన్ను పంపించాను. నా నామం పేరిట నీవు అనేకమైనటువంటి సంగతులను ఎదుర్కోవలసి ఉంటుంది. అవి అనేకమైనటువంటి ఎలా ఉంటాయంట, చాలా ఇరుకుతో కూడినవి, శ్రమతో కూడినటువంటివి. అటువంటి అనుభవాల్లో ఉండాలి. ఆయన లిస్ట్ రాసుకున్నాడు 2 సార్లు. ఏంటంటే ఆయన జీవితం రక్షింపబడింది, దేవుని యొక్క వెలుగు ఆయన మీద ప్రకాశించింది, తేజరిల్లినటువంటి అనుభవంలోనికి వచ్చాడు. అక్కడి నుంచి ఆయన యొక్క విశ్వాసయాత్ర ప్రారంభమైంది. ఆ విశ్వాసయాత్రలో ఏమున్నాయంట, చాలా బాగుంది, రక్షింపబడ్డాం కాబట్టి ఇంకా హ్యాపీ అని లేదు ఆయనకి. ఎలా ఉంది ఆయన పరిస్థితి? కొన్ని 2వ పత్రికలో మరి ఆయన పొందొచ్చు వచ్చినటువంటి శ్రమలను గురించి రాసుకున్నాడు. అవి విశ్వాసయాత్రలో మరి నమ్మకమైనటువంటి ఒక విశ్వాసితో కూడా ఉంటాయి. 2 సార్లు ఆ లిస్ట్ రాశాడు. మనం 2 సార్లు చదువుతూ ఒకసారి చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. ఆయన దేవునికి ఉన్నతమైనటువంటి పరిచర్యలోనికి వచ్చేసాడు. ఇప్పుడు అనగా ఎప్పుడైతే ఆ వెలుగు తన మీద ప్రకాశించిందో, తాను తేజరిల్లాడో, అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన పరిచర్యకు తాను పిలువబడినటువంటి వాడుగా ఉన్నట్లు మనం చూస్తాము. 11వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. ఏదో అక్కడ ఉండేటువంటి సందర్భాన్ని బట్టి ఆయన రాసుకున్నాడు. వారు క్రీస్తు పరిచారకుల విరివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగలి శ్రమపడితిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ,
పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదలోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఒంటిని. ఆయన జీవితంలో ఎదుర్కొంటూ వచ్చినటువంటి అనేకమైన సవాళ్లను ఇక్కడ రాసి ఉంచాడు. మరి ఇప్పుడు విమోచించబడ్డాడు కదా, దేవుని వెలుగు ఆయన మీద ప్రకాశించింది కదా, ఇక నుంచి ఎలా వెళ్ళిపోవాలంట, ఎలా ఉండాలని మనం అనుకుంటాం సాధారణంగా. లోకంలో అనేకమైన శ్రమలు పడ్డాం, లోకంలో అనేకమైనటువంటి సంగతులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు క్రీస్తుని ఎరిగాం. క్రీస్తుని ఎరిగిన తర్వాత ఏం రాశాడు భక్తుడు? ఆయన వాక్యం నా పాదమునకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉంటుంది. కాబట్టి నా నడక అంతా కూడా ఎలా ఉంటుంది అన్నమాట? చక్కగా దేవుని వాక్యంలో నమ్మకంగా, సంతోషంగా కొనసాగిపోవడానికి అవకాశం ఉందని సాధారణంగా మనం ఆలోచన చేస్తాం. కానీ ఆ వెలుగు ప్రకాశత పొందినటువంటి ఆ భక్తుని యొక్క జీవితపు అనుభవాలు మనకి కూడా మాదిరికరమైనటువంటివిగా ఉంటాయి. ప్రభు కృపను బట్టి దీనిలో ఉండేటువంటి కొన్ని మాటలు మా జీవితాల్లో కూడా నెరవేరాయి. దేవుని సేవించేటువంటి మార్గంలో వెళుతున్నప్పుడు ఒకవేళ అన్నీ కాదు కానీ కొన్ని సంగతులు మా జీవితాల్లో కూడా నెరవేరాయి. ధన్యులం. అట్టి దేవుని వాక్యము మా జీవితంలో నెరవేర్చబడినందుకు మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. వాటికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దేవుని దగ్గర నుంచి మాకు లభిస్తుంది. అది ఆ విశేషమైనటువంటి సంతోషంతోనే, లేక ఆ విశేషమైన నిరీక్షణతోనే ఈ యాత్రలో మేము సాగి వెళ్ళగలుగుతూ ఉంటున్నాం. అనేక సంగతులు దీంట్లో ఉన్నాయి. అవి మా జీవితాల్లో, నా జీవితంలో నెరవేర్చబడుతూ వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే వాటిని బట్టి ఏమాత్రం కూడా చింతించట్లేదు. ప్రభువు తగిన కాలమందు వాటన్నిటి నుంచి విజయం ఇచ్చి ఆయన బహుమానం ఇస్తాడనేటువంటి నిరీక్షణ మాత్రం నాలో నిలిచినటువంటిదిగా ఉంది. ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసి, కేవలం అపోస్తలుని జీవితం మాత్రమే కాదు కానీ నీ జీవితమో నా జీవితం కూడా అట్టి మార్గంలోనే నడిచి వెళ్ళాలి. దేవుని వాక్యం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ సంగతి నాలో నెరవేరింది అని చెప్పగలిగితే మనము ఎంతో ధన్యులమైపోతాం. ఎందుకు? దేవుని వాక్యం నాలో నెరవేరింది. నా పేరు లేదు కానీ నన్ను గూర్చి అక్కడ దేవుడు ముందుగానే రాయించుంచేశాడు. ఈ సంగతి నా జీవితంలో కలగబోయే అనుభవాన్ని దేవుని వాక్యంలో రాయించాడంటే దేవుడు నా విషయమై ఒక గొప్ప ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులరా, దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అటువంటి స్పర్శ ఏమైనా నీ జీవితానికి కలుగుతుందా? ఏదో దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకుందామని చదువుతున్నావా? లేదు, ఈ సంగతి నా జీవితంలో నెరవేరింది, నేను ధన్యుడను, నేను ధన్యురాలను, ఈ సందర్భం నా జీవితంలో కూడా వచ్చింది, అక్కడ భక్తునికి వచ్చిన విజయమే దేవుడు నాకు కూడా ఇచ్చాడు, ఎంత ధన్యురాలనో కదా నేను అని సంతోషించగలుగుతున్నావా ఎప్పుడైనా? దేవుని వాక్యంతో నిన్ను నీవు మరి సరైనటువంటి రీతిలో ప్రతిక్షేపణ దానిలోనికి మనల్ని పెట్టుకొని నీ పేరు అక్కడ రాసుకో, కొన్నిసార్లు నీ పేరుతో ఆ మాటను ఆలోచించే అని చెప్తూ ఉంటారు కదా భక్తులు. ప్రతిక్షేపించడం అంటే ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రము ఒక ప్రాబ్లం లెక్క ఇస్తాడు, ఆ లెక్కలో కొన్ని సంగతులు రాసిస్తాడు, ఈ సంగతిని కనిపెట్టమని చెప్తాడు, కిందేమో దానికి కావలసిన ఒక సూత్రము ఉంటుంది. ఆ లెక్క యొక్క సమాధానం రావాలంటే ఆ సూత్రంలో ఏది ఎక్కడ ప్రతిక్షేపించాలో ముందుగా తెలియాలన్నమాట. అది PNR/100 అని ఉంది. P ఇచ్చాడు, N ఇచ్చాడు, R ఇవ్వలేదు. ఇప్పుడు ఆ R కనిపెట్టాలి. ఇప్పుడు ఆ P ఉన్న చోట సంఖ్య ఇచ్చాడు, ఆ సంఖ్య తీసుకెళ్ళి అక్కడ కరెక్ట్గా పెట్టాలి, దానికి ఇంటూ పెట్టాలి. N ఉంటుంది. ఇప్పుడు దాన్ని నేను ఎబ్రివేషన్ చెప్పలేను, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది ఆ సంగతులు నేను చూసుకొని. వాటిని బోధించాం, చదువుకున్నాం, అన్నీ అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు గుర్తులేదు వాటి యొక్క వివరణ ఏంటో. పిల్లలకి తెలుస్తూ ఉంటుంది, చదువులో అవి ఉంటాయి. ఇప్పుడు N కనుక్కోవాలంటే ఆ రెండు మరి N అనేటువంటి అక్షరం వాడుకుని /100 వేసి ఉంచుతాడు. వేసి ఆ N అనే చోట ఏం పెట్టాలి? ఒక A అనుకో, ఒక X అనుకో అని బోధిస్తాడనమాట ముందు. వాటిని నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, దానికి ఏం చేయాలన్నమాట? దాన్ని మళ్ళీ అటు తిరిగేసి ఇటు బోర్లేసి ఆ 100తో దాన్ని భాగించి అన్నీ చేస్తే ఆఖరికి ఏమవుతుంది? X ఏంటో తెలిసిపోతుంది. అలాగా మన జీవితాన్ని దేవుని వాక్యంలో ప్రతిక్షేపించుకునేటువంటి అనుభవం మనకి కావాలి. అంటే అప్పుడు మనం ఏమవుతూ ఉన్నట్టు అనమాట? క్రీస్తులో మనము ఎదుగుతూ ఉన్నట్టు అనమాట. లేకపోతే ఏదో దేవుని వాక్యం చదువుకోవాలి కాబట్టి దేవుడు ఏదో సహాయం చేస్తానన్నాడు. మీకు ఒక సంగతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నా దగ్గర ఒక చిన్న పేపర్ ఉంది, కనబడట్లేదు సమయానికి, అది అస్తమానం బయటకు వచ్చేది. అంటే నన్ను ఒకసారి చూపించమని, అంటే నన్ను కాదు సుమా, ఎవరిని చూపించమని అంటే
దేవుని దాసుని నాన్నగారిని. ఆయన ఆ, ఏదో ఆయన పుస్తకం ఒకటి నా దగ్గర ఉంటే దానిలో ఆ చిన్న పేపరు నా దగ్గరికి వచ్చింది. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటున్నాను. హ్యాండ్ రైటింగ్తో అది ఉందన్నమాట. ఏంటి దాని విశేషం చెప్తాను, దయచేసి. ఒకవేళ కనబడుతుందిలేండి, ఏదో సమయంలో బైబిల్ తిరిగేసేటప్పుడు కనబడుతుంది, చూపిస్తాను. ఒకవేళ ఈవేళ కాబట్టి రేపు అని చూపిస్తాను. దానిలో ఏముంటుందంటే, నీ విధానం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో నీవేం గమనించావు, నీవేమి నేర్చుకున్నావు, నీవేమి చేయాలని దేవుడు నీకు చెప్పాడు, నీకు ఏ విధమైన వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నీ జీవితంలో కలగబోయేటువంటి సంగతిని గురించి ఏమి నీకు చెప్పాడు. అటువంటి ప్రశ్నలు ఒక 7 రాసుకున్నారనమాట. చిన్న పేపర్, ఎంతే ఉంటుంది పేపర్, అది నల్లగా అయిపోయింది. ఒకవేళ దాని ఆయుష్, అంటే ఆ పేపర్ ఆయుష్ 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయిండొచ్చు. అదనమాట. అందుకు ఏమైపోయిందంటే బ్లాక్గా అయిపోయింది. ఆయన హ్యాండ్ రైటింగ్తో రాసుకున్న చక్కని రాత దాంట్లో ఉంది. నిన్న కూడా అటు ఇటు ఎగిరింది, ఎక్కడో పెట్టేశాను, తప్పకుండా చూపిస్తాను మీకు. ప్రియులారా, ఏంటంటే మన ఆత్మీయ జీవితం యొక్క అభివృద్ధి ఏ విధమైనదో మనము పరిశీలన చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. అపోస్తలుడు రక్షించబడ్డాడు, దేవుడు తనకు కొన్ని పనులకు చెప్పాడు, ఆ పనిని ఆయన జరిగిస్తూ ఉన్నాడు. కేవలం ఏదో చేయడమేనా, లేకపోతే తనలో ఆత్మీయమైనటువంటి వృద్ధి ఏ విధంగా ఉంది, విశ్వాసమైనటువంటి మనము వృద్ధి పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దేవుని యొక్క సంకల్పం ఏంటి, కొన్ని మాటలు చదువుకుంటూ ఆ సంగతిని గమనించడానికి ముందుకు వెళదాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుతూ ఉన్నాం. ఏముందండి అక్కడ? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని యొక్క ఆశ ఏంటో చెప్పాడు ఇక్కడ భక్తుడు. ఏంటంట? తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషులందరూ రక్షింపబడాలి. అక్కడ వరకు ఒక సంగతి, మనుషులందరూ రక్షింపబడాలనేది దేవుని యొక్క సంకల్పం. మరి ఇంకా అనేకులు రక్షించబడలేదు. ప్రభు కృపను బట్టి మనము రక్షించబడ్డాం. ఆ తర్వాత మాటలు మనకనమాట. మనుషులందరూ రక్షించబడాలనేది అందరికీ సంబంధించిన సంగతి. అయితే రక్షించబడినటువంటి వారికి ఉన్నటువంటి సంగతి ఏంటంటే, అక్కడ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. సత్యం అంటే ఏంటి? దేవుని వాక్యము. నీ వాక్యమే సత్యము అని రాశాడు కదా, ఆయన చెప్పిన మాట అది. ప్రభు చెప్పాడు యోహాను సువార్త 16, 17 అధ్యాయాలు ఎక్కడో ఆ మాట ఉంటుంది. నీ వాక్యమే సత్యము అని చెప్పాడు. తన శిష్యుల గురించి ప్రార్థిస్తున్నప్పుడు మధ్యలో ఆ మాట వాడాడు. మెట్టుకు ప్రియులారా, మనము అనగా రక్షింపబడినటువంటి వారు ఎలా ఉండాలని దేవుని సంకల్పం అంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము. అంటే వాక్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, వాక్య జ్ఞానం కాదు. కొంతమంది వాక్య జ్ఞానం కలిగి ఉంటారు, పెద్ద పెద్ద బోధలు చేస్తారు. బైబిల్లో ఆ మూలన ఇది ఉంది, బైబిల్లో ఈ మూలన ఇది ఉంది. అసలు బైబిల్ కంటే దాని గురించి రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయి. అసలు బైబిల్లో పేరు లేని భక్తులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప వారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని చెప్తూ ఉంటారు. మంచిదే, వాళ్ళకున్న జ్ఞానం వాళ్ళకు ఉండనిద్దాం. కొన్నిసార్లు వాళ్ళు దేవుని యొక్క వాక్యం కంటే బైబిల్ కంటే బయట ఉండేటువంటి సంగతులతోనే ఎక్కువ వాళ్ళ ప్రసంగాలు నిండిపోయి ఉంటాయి. మరి ఇది ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? వాళ్ళు పెద్ద పెద్ద బోధకులు, వాళ్ళ బోధలు విన్నప్పుడు నేను అనుకుంటాను, ఏంటి ఇది ఎందుకు ఇచ్చినట్టు దేవుడు? దీని బయట ఉండేటువంటి సంగతులు చెప్పుకోవడానికి దీన్ని ఇచ్చాడా? లేదే. దేవుని వాక్యాన్ని మనము జీవితకాలం అంతా చదవాలి, జీవితకాలం అంతా అర్థం చేసుకున్న దాని నుంచి వేరే సంగతులు ఏమి మనకు దొరకవు. నాన్నగారు వాక్యం చెప్పేటప్పుడు దీనికి బయట ఏ సంగతిలో కూడా దానిలో ఉండవు. ఇంకా మాలాంటి వాళ్ళైనా కొన్ని అప్పుడప్పుడు ఏదో దీంట్లో సరైన ఇంకా లోతుగా వెళ్ళలేక బయటది ఏదో సంగతి అర్థం చేద్దామని చెప్తాం, కానీ ఒక ఉదాహరణ కూడా ఆయన బయట నుంచి చెప్పరు. ఎక్కడి నుంచి చెప్తారు? దేవుని వాక్యంలోంచి చెప్తారు. ఈ వాక్యం ఉంటే ఈ వాక్యం తర్వాత ఈ వాక్యం, దీనికి మళ్ళీ అక్కడ ఒక వాక్యం ఉంది, దీనికి అక్కడ ఒక వాక్యం ఉంది. వాళ్ళు దేవుడు వారికి అట్టి బైబిల్ జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ఇచ్చారు. వాళ్ళు ఆ విధంగానే దేవుని వాక్యాన్ని బోధించారు. భక్తులైన వారు అందరి జీవితాలు అంతే. మళ్ళీ ఏదో పిట్టకథ చెప్పి వాక్యం అర్థం కాకపోతే పిట్టకథ ద్వారా వాక్యాన్ని అర్థం చేసే అనుభవం ఎక్కడ ఉండకూడదు కూడా. ఏమై ఉండాలి? మనుషులందరూ
రక్షణ పొందాలి. దేవుని కృపను బట్టి మనం రక్షించబడ్డాం. ఆ తర్వాత మనలో ఏమి నెరవేరాలంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. మన అనుభవం ద్వారా వచ్చేటువంటి జ్ఞానం అది. మనలో అది నెరవేరింది అనుకోండి, అప్పుడు ఆ సంగతి మనకి బాగా అర్థమవుతుంది అనమాట. దేవుని వాక్యం నాలో అర్థమైతే, నాలో నెరవేరితే, అప్పుడు దాని గురించినటువంటి లోతైన అనుభవం నాకు తెలుస్తుంది. ఒకవేళ ఈ చదువుకున్నాం కదా, అపోస్తలుని జీవితంలో ఉన్నటువంటి కొన్ని శ్రమతో కూడినటువంటి అనుభవాలు జరిగినాయి. నా జీవితంలో కూడా నెరవేర్చబడ్డాయి అని నేను ధైర్యంగా చెప్పాను దాని గురించి. అంటే అది నాకు అనుభవంలోకి వచ్చింది అనమాట. ఏ విధమైనటువంటి అనుభవమో మరి కొన్నిసార్లు ఆ ప్రయాణంలో ఉండేటువంటి ఆయా రకములైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంగతిలో నేను నా చిన్న బిడ్డ 6 నెలలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నన్ను కర్ణాటక పంపించారు. పంపిస్తే ఏమో అసలు అది ఎలా ఉంటుందో, ఆ ప్రయాణం ఏంటో మాకు తెలియదు. అసలు ఎప్పుడు అంత దూరం వెళ్ళిన అనుభవాలు కూడా లేవు. అయితే కొన్ని దినాలు మీరు అక్కడ ఉండాలా, అక్కడ సేవ చేయాలి, వెళ్ళండి అన్నారు. సరే, ఏదో ఒక విధంగా మొత్తానికి బయలుదేరాం. ఆ ప్రయాణంలో వెళ్తున్నాం. బస్సు అదేమో పగలో రాత్రి నడవాలి, ఏమో ఒక గంట ఎక్కేసి దిగేసే సంగతి కాదు. ఆ ప్రయాణంలో వీళ్ళేమో చిన్నపిల్లలతో ప్రయాణం అంటే ఎలా ఉంటుందో ఒకవేళ అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ దినాల్లో అనేకమైన ఒకవేళ వసతులు ఉండవచ్చేమో. ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే ఎన్ని రకాలైనటువంటి సంగతులు అవసరమవుతా ఉన్నాయో, కానీ దానికి తగినటువంటి అనుభవాలు కూడా మా దగ్గర లేవు, మాకు తెలవదు. ఇంకా ఏంటంటే ఒక ప్రాంతంలోనికి వెళ్ళేటప్పుడు భయంకరమైన అరణ్యం, అడవి ప్రాంతంలోకి వెళ్ళాలి. అక్కడ ఒక ఘాట్ ఉంటుంది, దాన్ని ఏమంటారు, నల్లమల ఫారెస్ట్ అనమాట. చాలా ఒక 2 గంటల సేపు ఆ నల్లమల ఫారెస్ట్లో నడుస్తుంది బస్సు. దాంట్లో ఆ బస్సు వెళుతూ ఉంటుండగా ఏమైంది, ఓ భయంకరమైనటువంటి గాలి బస్సుని కొట్టేస్తే సాధ్యమైనంత వరకు కిటికీలు మూసుకున్నారు. మిగతా వాళ్ళందరూ ఆ డ్రైవర్ దగ్గర కిటికీ మూతపడట్లే. ఆయనేమో ఇంకేం చేయాలి, అక్కడ ఘాట్లో ఈ స్టీరింగ్ పట్టుకోవాలా లేకపోతే ఆ గ్లాస్ మూసుకోవాలా. ఈ స్టీరింగ్ని అలా పెట్టుకుని ఆ గ్లాస్ కొడతా ఉన్నాడు, ఒక రాడ్ తీసుకుని కొడతా ఉంటే ఈ లోపల ఏలుకి దెబ్బ తగిలేసింది, రక్తం కారిపోతుంది. ఉన్నదేమో అడవి, భయంకరమైన అడవి. అది ఒక ఘాట్. అంటే బస్సు ఏమాత్రం కొంచెం ఇలాగన్నా ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు, మళ్ళీ దొరుకుతారో కూడా లేదు తెలియదు, అటువంటి ఘాట్ అది. మరి ఆ భయంకరమైనటువంటి అనుభవంలో దేవుడు నన్ను, నా పిల్లల్ని కాపాడాడు. అనుభవంగా తెలిసింది నాకు అది. ఈ యాత్ర యొక్క అనుభవము రక్షింపబడినటువంటి వారికి ఎలాగ అర్థమవుతుందంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ద్వారానే తెలుస్తుంది. అది అనుభవమైంది కాబట్టి నాకు తెలిసింది ఆ సంగతి. అనేక సార్లు ఏం రాసుకున్నాడు భక్తుడు, ప్రయాణాల్లో ఉండేటువంటి ఏమైందంటే అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైనా ఆపదల్లోనూ, దొంగల వలనైనా ఆపదల్లోనూ, ఇంకా పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ, ఈ విధమైనటువంటి సంగతులు అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చెప్తున్నానంటే, దేవుని వాక్యములో మన జీవితాలను ప్రతిక్షేపించుకోవాలి. అప్పుడే నిజమైనటువంటి దేవుని వాక్యం యొక్క గ్రహింపు మనకు కలుగుతుంది. రక్షించబడ్డా మంచిదే, దేవుని సంకల్పం అది. ఏంటంట, నేను ఇంకెక్కువ మాట్లాడను, కొన్ని మాటలు, వచనాలు దేవుని వాక్యంతో మాత్రమే చూపించేస్తాను, లేకపోతే ఇంకా చాలా టైం అయిపోతుంది దాన్ని అంతా వివరించాలంటే. దేవుని సంకల్పం ఏంటి? ఒక రక్షింపబడిన దేవుని ప్రజ విషయమై, ఒక వెలుగునొందినటువంటి వ్యక్తి విషయమై దేవుని సంకల్పం ఏంటంట? మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన వారై ఉండాలి. ప్రియులరా, నీ విషయమై, నా విషయమై, రక్షింపబడిన మన యొక్క జీవితముల విషయమై ఆ వెలుగు ప్రకాశించి ఆ రక్షణ మనలో కలుగు చేసిన తర్వాత దేవుని సంకల్పం ఏంటంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి మనము రావాలి. ఏదో
వాక్యం చదువుతున్నాం, చేస్తున్నాం, ఏదో మన అనుభవాలు మన జీవితం మందే, మన దారి మందే, మన ఉద్యోగం మందే, మన వ్యాపారం మందే, మన వ్యవసాయం మందే, మన దారి మందే, ఏదో వాక్యము, ప్రార్థన, ఆదివారం కాబట్టి ఆదివారం దేవుడు. మరి రేపు అందరూ చాలామంది వస్తారు, ఆదివారం దేవుడు వాళ్ళకి. సోమవారం ఎవరుంటారు? ఈ లోకంలో ఉంటుంది కదా, సోమవారంకో దేవుడు, మంగళవారంకో దేవుడు, గురువారంకో దేవుడు, బుధవారంకో, శుక్రవారంకో దేవుడు. కొన్ని ఇళ్ళకి వెళ్ళాలంటే వాళ్ళు ఆ రోజు ఎలా ఉంటారో, అందరూ దేవుని ఎరిగిన వాళ్ళు ఉంటారు కదా, మరి ఎక్కడో ఒకళ్ళు ఉంటారు. కొన్ని కిలోమీటర్లు 25-30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒకళ్ళు ఉంటారు రక్షించబడిన వాళ్ళు. మరి అది ఏ గురువారం అనుకోండి, మిగతా కుటుంబస్తులు అందరూ ఆ గురువారం దేవుడిని పూజ చేసుకుంటూ ఉంటారు. మరి వీళ్ళకేమో దేవుని వాక్యం చెప్పాలి, వాళ్ళ మధ్యలో ఎలాగా? తీరా అక్కడ కొట్టిన కొబ్బరికాయ ఏదైనా చేసి మాకు పెడతారేమో, లేనిపోని కూడా మాకు ఏమని ధైర్యంగా వెళ్ళాలి మేము? మనకు అది లేదుగా. వారం అంతటికి ఒకే దేవుడు కదా, నెలంతటికి ఒక దేవుడే కదా, సంవత్సరానికంతా ఒకటే దేవుడు కదా, జీవితకాలం అంతటికి ఒకే దేవుడు కదా. మరి ఆదివారం దేవుడు ఏంటి? ఆదివారం వస్తారు కదా చాలామంది, ఏంటి పరిస్థితి? దేవుని వాక్యం లభించేటప్పుడు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి రావాలంటే ఆ వాక్యమును మనము ముందుగా వినాలి, ఆ వాక్యంలో మనలను ప్రతిక్షేపించుకోవాలి. అప్పుడు దాని యొక్క రిజల్ట్ ఏంటో మనకి తెలుస్తుంది. మొదటి సంగతి ఏంటంటే, ఇక్కడ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని దేవుడు రక్షించబడిన దేవుని ప్రజల విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మన జీవితం రావాలని మనం ఆశించుదాం. అప్పుడు మనం ధైర్యంగా చెప్పగలం, ఈ వాక్యము నా జీవితంలో నెరవేరింది. అపోస్తలుల యొక్క జీవితంలో నెరవేరినటువంటి సంగతే నా జీవితంలో కూడా నెరవేరింది. ఆయన ఎంత భక్తుడు! బైబిల్లో దగ్గర 12-13 పత్రికలు ఆయన ద్వారా రాయబడ్డాయి కదా. అంత గొప్ప వ్యక్తి జీవితంలో జరిగిన సంగతులు నా జీవితంలో జరిగితే నేనెంత నమ్మకంగా, విశ్వాసిగా జీవించాలో ప్రభు కోసమే అని నాలో ఇంకా పట్టుదల పెరుగుతుందన్నమాట. రెండవ సంగతి చూస్తూ ఉన్నాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. వెలిగింపబడిన తర్వాత మనలో నెరవేర్చబడవలసినటువంటి సంగతులు ఏంటి అనేవి మనం చూస్తూ ఉన్నాం. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోనికి మనము రావలసినటువంటి వారంగా ఉంటున్నాం. రెండవ మాట చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం. 10వ అధ్యాయము 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వదినములను జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. ఎవరి మరి శ్రమతో కూడినటువంటి పూర్వపు దినాలు, రక్షింపబడక ముందు ఉన్నటువంటి ఆ శ్రమతో కూడినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి అవసరం ఏముంది అసలు? అవన్నీ కూడా మన మీద ఏమైపోయినాయి? అవన్నీ కూడా దొర్లించేశాడంట దేవుడు. గిల్గాలు అనేటువంటి ఒక స్థలం ఉంది. ఆ స్థలం యొక్క అర్థం ఏంటంటే దొర్లింపబడుట. ఏమైపోయిందంటే ఇశ్రాయేలు యొక్క పాపం ఏం చేయబడిందంట, వారి మీద నుంచి దేవుడు దొర్లించేశాడంట. అంటే వాళ్ళు అక్కడ నిలబెట్టాడు, దాన్ని కిందకు దోసి పాడేశాడు. యాత్రికుని ప్రయాణము అనేటువంటి ఆ యొక్క పుస్తకంలో యాత్రికుడు తన యొక్క యాత్ర నమ్మకంగా కొనసాగింపు చేసుకుని చివరికి ఆ కల్వరి శిలువ ఉన్నటువంటి ఆ యొక్క కొండ దగ్గరికి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆ మూట తనతోనే ఉంటుంది, ఆ పాప మూట మోసుకుంటూనే వెళతాడు. ఎప్పుడైతే ఆ కల్వరి శిలువను సమీపిస్తూ ఉంటున్నాడో ఆ కొండ మీద, తన మీద ఉన్నటువంటి ఆ మూట తన నుంచి విడిపోతుంది. ఆ మూట ఎక్కడికో దొర్లుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఆ శిలువ దగ్గరికి వెళ్ళాడో తన పాపపు మూట అంతా తనను విడిచి వెళ్ళిపోతుంది, దొర్లి వెళ్ళిపోతుంది. ఇంకా మళ్ళీ తన దగ్గరికి అది రావడానికి అవకాశమో లేదు. ప్రియులారా, ఒకవేళ ఇక్కడ రాయబడినటువంటి మాట మనం ఆలోచించే సంగతి ఏంటంటే, మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములను జ్ఞాపకం చేసుకోండి. శ్రమతో కూడినటువంటి గొప్ప సంగతులు ఎవరి జీవితాల్లో ఉన్నాయంటే భక్తులైనటువంటి వారి యొక్క జీవితాల్లో వచ్చాయి. అపోస్తలుల యొక్క జీవితంలో వాటిని రాశాడు కదా, వాటిని ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం తెచ్చుకోవాలి. రక్షింపబడ్డాం కదా, రక్షింపబడిన తర్వాత ఏదో చక్కగా కాలేజీకి వెళ్ళినట్టు బైబిల్ అలా చేత్తో పట్టుకుని ఊపుకుంటా వెళ్ళిపోయేటువంటి సంగతి ఏమీ కాదు. ఆ తర్వాత ఏమవుతాయి? శ్రమతో కూడినటువంటి అనుభవాలు మన యొక్క జీవితాల్లో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం అన్నమాట. కొన్ని సంఘాలు బోధించే బోధ ఏంటంటే, మీరు బాప్తిసం తీసుకోవద్దు, మీరు రక్షణ పొందొద్దు. ఏం చేయాలి? దేవుణ్ణి అడగండి. ఏమని?
ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలా, నీవు అడిగితే ఇస్తానన్నావు కదా, మరి ఆ న్యాయంగా అడిగితే ఇస్తానన్నావు కదా, కాబట్టి నేను ఎంఏ పాస్ అయ్యాను కాబట్టి నాకు లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలా, ఏమైనా సరే నువ్వు ఇవ్వాల్సిందే, ప్రార్థన చేసుకోండి, ప్రార్థన చేసుకుంటే దేవుడు మీకు ఇస్తాడు, అది మాత్రమే బోధిస్తారు. రక్షణ జోలికి వెళ్ళకండి. ఏంటి కారణం అంటే, నీవు రక్షించబడ్డావంటే నీ జీవితంలో శ్రమలు వచ్చేస్తాయి. కాబట్టి రక్షణ, బాప్తిస్మం ఇటువంటి అనుభవంలోకి వెళ్ళొద్దు అని బోధించేటువంటి సంఘాలు ఉన్నాయి కొన్ని. అయితే ప్రియులరా, ప్రభు కృపను బట్టి, వాక్య క్రమమును బట్టి మనకి ఇయ్యబడినటువంటి సంఘ క్రమంలో మనకు మొట్టమొదటి సంగతి ఏంటి? రక్షింపబడుటే మొదట సంగతి. లోకంలో ఉండేటువంటి ఆ యొక్క విరోధమైనటువంటి సంగతులన్నిటి మీద విజయం సంపాదించాలంటే నీవు ముందు రక్షణ పొందాలి అని చెప్తారు దేవుని భక్తులైన వారు. ఆ రక్షణ తర్వాత ఏదైనా నెమ్మదిగా సజావుగా సాగి వెళ్ళిపోతుందా, ఏదో పట్టాల మీద బండిలాగా అంటే లేదు. రక్షణ తర్వాత అనేకమైనటువంటి శ్రమలు వచ్చి మేము నిత్య జీవం కోసమే మా జీవితాన్ని ముందుకు కొనసాగింప చేసుకుంటున్నాం అని భక్తులు రాస్తూ ఉన్నారు. కాబట్టి మనము విమోచింపబడిన తర్వాత లేక వెలిగించబడిన తర్వాత ఆయా భక్తుల యొక్క జీవితాలను మనం ఏం చేసుకోవాలి? మననం చేసుకోవాలి. పలానా భక్తుని జీవితంలో ఇటువంటి అనుభవం ఎదురైంది, ఇటువంటి శ్రమ వచ్చింది, ఇటువంటి ఎదిరింపు వచ్చింది, ఇటువంటి శోధన వచ్చింది. అయితే ఏం చేయాలి? దేవుడు వాటి శోధనల మీద విజయం ఇచ్చాడు. ఒకవేళ నా జీవితంలో కూడా ఇటువంటి శోధన వస్తే దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా విజయాన్ని కలుగ చేస్తాడు. అందుకే వెలిగించబడినటువంటి వారు ఈ అనుభవంలోనికి వారి యొక్క జీవితాన్ని తెచ్చుకొనవలసినటువంటి వారుగా ఉంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చదువుతున్నాం. మరో మాట చదువుతున్నాం అక్కడ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. వెలిగించబడిన తర్వాత రక్షింపబడిన తర్వాత మన జీవితాన్ని ఏ విధంగా కొనసాగింప చేసుకోవాలో దాని గురించి జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీ పత్రిక, క్షమించాలి నేను ఎక్కడో తీసుకున్నాను. 2వ అధ్యాయం 2వ వచనం. మీరు ఏక మనస్కులగినట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే రక్షింపబడినటువంటి అనుభవంలోనికి మనం తీసుకుని రాబడ్డామో, ఒకవేళ దేవుని వలన అయినటువంటి ఆ క్రీస్తు యేసు వలన కలిగినటువంటి ఏదైనా అనుభవం మీ జీవితంలో ఉన్నట్లయితే ఏంటి? పైన వచనములు రాశాడు, చదువుదామా? కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైననో వాత్సల్యమైననో ఉన్న ఎడల. అంటే క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానం ఏదైనా నీలోకి వస్తే, వెలిగించబడిన తర్వాతే కదా జ్ఞానం వచ్చేది. క్రీస్తు జ్ఞానం మనలోనికి వస్తే ఆ తర్వాత ఏం చేయాలంట? మనము ఏక మనస్సు కలిగినటువంటి వారంగా ఉండాలి, ఏక ప్రేమ కలిగిన వారంగా ఉండాలి, ఏక భావం కలిగిన వారుగా ఉండాలి, ఒక్క దాని యందే మనస్సును ఉంచాలి. ఆ విధంగా నా సంతోషమును సంపూర్ణం చేయండి. ఈ మాట పౌలు గారు రాసుకున్నారు, కానీ కేవలం పౌలు గారు ఉద్దేశం కాదది, అది రక్షించిన దేవుని యొక్క ఉద్దేశం. నా సంతోషాన్ని సంపూర్ణం చేయాలంటే రక్షింపబడిన మీరు అనగా వెలిగించబడినటువంటి మీరు, ఆ ప్రకాశత చూసినటువంటి మీరు ఏ విధంగా ఉండాలంట? ఏక మనస్కులుగా ఉండాలి, ఒకే మనస్సు కలిగినటువంటి అనుభవం ఉండాలి. మరి ఎలా వస్తుందండి? ఒకళ్ళ ఆలోచన వేరే, ఇంకోళ్ళ ఆలోచన వేరే. మరి ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలోనే ఒకరి గురించి ఒకటి ఆలోచన, ఇంకోళ్ళ గురించి ఇంకో ఆలోచన, ఒకళ్ళ గురించి ఒక తలంపు, ఇంకోళ్ళ గురించి ఇంకో తలంపు. ఏదో చెప్తారు కదా, ఒక కంట్లో బెల్లం, ఒక కంట్లో సొన్నం. మరి ఎలా వస్తుంది ఏకభావం? రక్షింపబడినటువంటి వారిలో ఇది కలిగి ఉండాలనేమో దేవుని వాక్యం మనకి చెప్తుంది. మీరు ఏకభావం కలిగిన వారుగా ఉండాలి. ఆ తర్వాత ఏక ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి, ఒకదాని యందే మనస్సు ఉంచాలి. ఆ విధంగానైతే నా సంతోషాన్ని మీరు సంపూర్ణం చేసేవారుగా ఉంటారు. ప్రియులరా, రక్షింపబడిన దేవుని ప్రజలు ఆ పరిశుద్ధమైనటువంటి క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడిన తర్వాత వారందరూ ఏమైపోవాలన్నమాట? క్రీస్తు యొక్క శిరస్సత్వం క్రిందకు వస్తున్నారు. ఆయనేమో శిరస్సు, మనమేమో శరీరము. ఈ శరీరం అంతా ఒకే భావం కలిగి లేదనుకోండి, ఏమవుతుంది? దీని భావం, దీని ఆలోచన దీనిదే, దీని ఆలోచన దీనిదే ఉంది. ఎప్పుడవుతుంది అలాగా? ఎప్పుడవుతుందండి?
ఇది పని చేయనప్పుడు అలా అవుతుంది. ఒకవేళ ఈ శరీరం అంతటిది ఒకే ఆలోచన అనుకోండి, ఈ చేతి మీద దోమ కుడితే ఈ చెయ్యి వచ్చి దానికి సహాయము చేస్తుంది, టక్కన కొట్టేస్తుంది అనమాట ఆ దోమని, బాధ కలగకుండా. ఒకవేళ దీని భావం వేరే ఉంది, దీని భావం వేరే ఉందనుకోండి, అంటే దీనికి సంకేతం అందట్లేదు, ఆ బ్రెయిన్ నుంచి దీనికి సంకేతం అందట్లేదు. ఇది వచ్చి చెప్తే ఈ చెయ్యి ఆ దోమను కొడుతుంది. కానీ ఏమైందనమాట, ఈ చేతికి ఉండేటువంటి నరాలు ఆ బ్రెయిన్కి ఉండేటువంటి నరాలతో ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోయినాయి. కాబట్టి ఈ చెయ్యి ఇంకా పని చేయట్లేదు, ఏకభావం లేదు, శరీరం అంతటికి క్షేమం కలగట్లేదు. ఇక్కడ దోమ కుట్టేసినా, పాము కరిచేసినా, తేలు కుట్టేసినా ఏమి ఇంకా ఈ చెయ్యి ఏం పట్టించుకోదనమాట. ఎందుకు? ఏకభావం లేదు కదా. దీనిలో ఉండేటువంటి నరమలే దీంట్లో కూడా చక్కగా పనిచేస్తూ ఉంటే ఇది వచ్చి ఆ బ్రెయిన్ నుంచి వచ్చిన సంకేతాలతో దీన్ని ఏం చేస్తుంది, ఆ దోమని చంపుతుంది. అయితే రక్షింపబడిన మన యొక్క జీవితాల్లో ఉండవలసిన విశేషమైనటువంటి సంగతి, నీ వేరే నేను వేరే, నీ కుటుంబం వేరే నా కుటుంబం వేరే, నీకు సమాజం వేరే నా సమాజం వేరే, నీకు స్థితి వేరే నా స్థితి వేరే, నీ ఆర్థిక స్థితులు వేరే, నీకు ఆలోచనలు వేరే, ఈ విధమైనటువంటి అనేకులు మనం ఇక్కడ చేర్చబడ్డాము. అయితే అక్కడ ఏం కావాలంట, రక్షించబడిన తర్వాత మనలో రావలసిన సంగతి ఏంటి, ఏక మనస్కులగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయవలసిన వారుగా ఉన్నారు. ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి రక్షించబడిన మన యొక్క జీవితంలో ఇది మనం నెరవేర్చవలసినటువంటి అవసరత మనము కలిగినటువంటి వారంగా ఉంటున్నాం. పేతురు పత్రిక రాస్తూ మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు అంటున్నాడు. మనము విమోచించబడినటువంటి ఆ యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మరి ఆ రక్షింపబడినటువంటి ఆ అనుభవంలో నుంచి మన యొక్క జీవితాలు పొందినటువంటి ఆ యొక్క రక్షణ యొక్క స్థితి ఏ విధమైందంట, అమూల్యమైనటువంటి స్థితి కలిగినటువంటిదిగా ఉంది. ఎంతో మరి లెక్కించడానికి సరిపోనంతటి మూల్యముగా అది మనలో నిలిచినటువంటిదిగా ఉంది. మరి దానిని బట్టి మనము సంతోషించవలసిన వారంగా ఉంటున్నాం. 9వ వచనంలో 8, 9 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుతున్నాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 8, 9 వచనాలు. మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. రక్షించబడినటువంటి వారిలో ఉండవలసిన మరొక సంగతి ఏంటంట, చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి ఆనందము వారు కలిగి ఉండవలసిన వారుగా ఉన్నారు. వారి సంతోషము అది ఎంతో గొప్ప సంతోషం, ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా అవకాశం లేదంట. ఏంటి అలాగా అంత సంతోషంగా ఉన్నావు ఏంట్రా అంటే చెప్పడానికి మాటలు లేవు అంటారు కొన్నిసార్లు వాటిని గురించి. అంత సంతోషం అన్నమాట. క్రీస్తు యొక్క రక్షణ అనగా క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రకాశించిన తర్వాత మన జీవితాలు ఏ విధంగా అవుతాయంట, చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషము గలవారై ఆనందించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలి. ఉదయకాలం ఫ్యామిలీ ప్రేయర్లో చెప్పాడు తమ్ముడు ఏంటంటే, వారి ముఖములు ఎలా ఉంటాయంట, వెలిగించబడి రక్షించబడినటువంటి వారి యొక్క ముఖాలు ప్రకాశత కలిగినటువంటివిగా ఉంటాయి. వారిని చూచినటువంటి వారికి వారి దేవుడు వారిలో కనబడతాడు. ఓహో వీరు దేవుని సంబంధులు అని చెప్తారు వాళ్ళ గురించి చూచిన వాళ్ళు. దేవుని ప్రజలంగా అట్టి సాక్ష్యం మా జీవితంలో మేము పొందుచూ వచ్చాం. ఒక సహోదరి చెప్పింది, సిస్టర్ మీరు ఏమీ వేసుకోపోయినా మీ ముఖం ప్రకాశంగా దేవదూతలాగా కనబడుతుంది. ఇక్కడ కాదు అక్కడ చెప్పారు కర్ణాటకలో. ఇక్కడోళ్ళు అంటే ఏదో ఒకవేళ తెలుసు కాబట్టి అటు ఇటు పొగుడుతారేమో అనుకోవచ్చు. అక్కడ మాకెవరు తెలుసు, అందరికీ మేము కొత్తగా. వాళ్ళు అంటారు ఏంటంటే మాకులాగే ఎవరో ఇంకొకరు సువార్తకు సమర్పించుకున్నారంట, కానీ వాళ్ళ ముఖం చూస్తుంటే ఎప్పుడు ఏదో భయం వేస్తుందంట వాళ్ళని చూస్తుంటే. ఆమె చెప్పింది ఏంటంటే వాళ్ళని చూస్తేనేమో అలాగున్నారు సిస్టర్, మిమ్మల్ని చూస్తుంటే మేమేమో చెవులకి ఏలాడేసుకుంటున్నాం, ముక్కుకి ఏలాడేసుకుంటున్నాం, మెల్లో ఏలాడేసుకుంటున్నాం, ఎక్కడ పెట్టుకున్నాం అక్కడ పెట్టుకున్నాం, ఇక్కడ పెట్టుకున్నాం, ఎన్ని పెట్టుకున్నా మా రూపం దేవదూత రూపంలోకి రావట్లేదు. మీరేమో ఏమీ వేసుకోలేదు, కనీసం మెళ్ళ తాడు కూడా లేదు. కొన్నిసార్లు అనుమానం,
మేము పక్క పక్కన కూర్చుని ప్రయాణం చేస్తూ ఉంటే మా పిల్లలు పక్కన ఉంటే వీళ్ళకి ఏమవుతారో, ఒకవేళ పెళ్ళి అయితే భార్య అయితే మెడలో కనీసం తాడని ఉండాలి కదా, ఏం లేదేంటి, ఏదో ఎవరెవడా అయి ఉంటారులే మళ్ళీ అనుకుంటారు కాసేపు. అలా మమ్మల్ని చూస్తే జనాలకు అనుమానం వస్తుంది అన్నమాట. కానీ దాని యొక్క అనుభవం ఏంటన్నమాట, దైవ ప్రకాశత వారిలో నుంచి వస్తుంది. ఏంటో ఈడు డబ్బా చెప్పుకుంటున్నాడంటే మేమేమో అలా లేవేంటి అనుకోవద్దు, నిజమే, మనము అటువంటి వారంగా ఉండాలనేదే దేవుని యొక్క సంకల్పం. రక్షింపబడినటువంటి వారిలో అటువంటి అనుభవం ఉండాలి. కలిగిన వారు ధన్యులు. నిన్ను చూచిన వారికి నీవు దేవుని బిడ్డగా గుర్తించేటువంటి అనుభవం కలిగితే ఎంతో ధన్యులం. ఆ ట్రైన్ దిగా మేము అక్కడ అమరావతి భీమవరంలో మొన్న ఆ ట్రైన్ ఇటు కనెక్టింగ్ ట్రైన్ కొంచెం లేట్ అయింది, దగ్గర ఒక గంట లేట్. వెళ్ళి అవతల ప్లాట్ఫామ్లో కూర్చున్నాం అందరం. ఒక బెగ్గర అడుక్కుంటా వస్తున్నాడు, అమ్మ అయ్యా కాలు లేదు చేయలేదు, కంటి ఆపరేషన్ చేసుకున్నాను ఏమైనా ఇవ్వండి అనుకుంటా వస్తున్నాడు. తీరా మేము కూర్చున్న ఆ కేసు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమంటాడంటే, వందనాలయ్యా ఏమన్నా ఇవ్వండి అంటాడు. వందనాలు ఎక్కడ తెలిసిందిరా నీకు, ఏం కనబడింది మాలో? వీళ్ళు ఎవరో కొంచెం దేవుని బిడ్డలాగా ఉన్నారు, వీళ్ళ ఆకారం దేవుని బిడ్డలాగా ఉంది, వందనాలంటే కొంచెం కరుగుతారు. అవతలికి వెళ్ళిన తర్వాత ఇంకో తందనాలు పెడతాడు. అక్కడ మంచి బొట్లు గిట్లు పెట్టుకుంటే వాళ్ళ దగ్గర ఆయాసం వేస్తాడు. వాడికి ఎవడొకడు రూపాయి ఇవ్వడమే కావాలి. ఎలా తెలిసిపోయింది? వాని యొక్క స్థితిలో ఏమైందనమాట. ఇక్కడ కావాల్సిన సంగతి ఏంటో అది ఆలోచన చేద్దాం. ఏమంటాడంట, చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించవలసిన వారుగా ఉన్నారు. ఏదో భౌతికమైన శరీర సంబంధమైనటువంటి ఆనందం కాదు, కానీ వారి యొక్క ముఖ ప్రకాశత ద్వారా వారి ఆనందము, వారి జీవితాలు లోకమునకు ఒక సాక్ష్యంగా నిలిచి ఉంటాయి. వెలుగు పొందినటువంటి మనలో అట్టి గొప్ప సౌందర్యము, అట్టి సంతోషము మనలో నిలిచి ఉండాలని ప్రభు మన విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. పాలను అపేక్షించండి. ఏంటి ఆ పాలు? నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలను అపేక్షించేటువంటి వారుగా ఉండాలి. ఎవరు? రక్షింపబడినటువంటి దేవుని ప్రజలు, ఆ క్రీస్తు యొక్క వెలుగును చూచిన వారు. ఆ వెలుగునందు వారి యొక్క జీవితం వృద్ధి పొందాలంటే, క్రీస్తునందు వారు ఇంకా వృద్ధి చెందాలంటే వారు నిరంతరము ఏం కోరుకోవాలంట? నిర్మలమైన వాక్యము అనేటువంటి పాలను అపేక్షించవలసినటువంటి వారంగా ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి పాలు దొరుకుతాయి. అవి మలినం లేనటువంటి అనుభవం కలిగినటువంటివిగా లేవు. కొన్నిసార్లు వాటిని గురించి మనం వింటూ ఉంటాం. అవి పాలు అనుకుంటాం, కానీ అసలు పాలే కాదు. వాటిని ఏం చేశారు? ఏవో కొన్ని కెమికల్ యాక్షన్ ద్వారా ఆ పౌడర్ తయారు చేశారు. ఆ పౌడర్ని చక్కగా వేడి నీళ్ళలో వేసేస్తే అది పాలలాగా తయారైపోతుంది. వాటిని ప్యాక్ చేసేసి మనకి పాల ప్యాకెట్లు అమ్మేస్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్తూ ఉంటారు వాటిని గురించి పరిశీలన చేసినటువంటి వారు. అయితే దేవుని వాక్యము రక్షింపబడినటువంటి వారి యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలంటేనంట, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను మనము అపేక్షించవలసిన వారంగా ఉన్నాం. పాలు కాదు, దేవుని యొక్క వాక్యము, నిర్మలమైన వాక్యమును ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? అపేక్షించాలి. ఎప్పుడు? రక్షించబడిన తర్వాత. ఆ రక్షణలో మనం ఎదగాలంటే ఆ ప్రకాశత చూసిన తర్వాత ఆ ప్రకాశత ద్వారా మనము ప్రజ్వరిల్లాలంటే, లేకపోతే మన యొక్క థీమ్ వర్స్ ఏంటది? తేజరిల్లాలంటే ఏం చేయాలన్నమాట? నిర్మలమైన వాక్యమును మనము అపేక్షించవలసిన వారంగా ఉన్నాం. అందుకే దేవుని వాక్యం దొరికేటప్పుడు అక్కడికి రండి అని పిలుస్తూ ఉంటాం. దేవుని వాక్యము అది నిర్మలమైనటువంటి పాల వంటి శక్తి కలిగినటువంటిది. దాన్ని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంట? అపేక్షించాలి. మనము ఏం చేయాలి? తేజరిల్లాలంటే ఆ వాక్యము మనము అపేక్షించి దాన్ని మనం కలిగినటువంటి వారమైతే మన జీవితం ఏమవుతుందన్నమాట? లోకములో ప్రజ్వరిల్లేటువంటి అనుభవంలోనికి వస్తుంది, తేజరిల్లేటువంటి అనుభవంలోనికి వస్తుంది. అది అనేకులకు మేలుగా ఉంటుంది, మనకు కూడా మేలుగా ఉంటుంది. అయితే దేవుని రక్షణ పొందిన వారు కలిగి ఉండవలసిన అనుభవం ఏంటంట? నిర్మలమైన
వాక్యము అనేటువంటి పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తమో అపేక్షించవలసినటువంటి వారుగా ఉన్నారు. మనం ఎదగాలంటే దేవుని వాక్యము, అది నిర్మలమైనటువంటి వాక్యమును మనము అపేక్షించవలసిన వారంగా ఉన్నాం. ఎంతో కాలం నుంచి వింటున్నాం, ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నాం. ఎంతోమంది బోధకులు బోధించారు. నువ్వేమంది వాళ్ళ దగ్గర చాలా చిన్నపిల్లోడివి, మీ తాతలు ముత్తాతలు మాకు బోధించారు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. మంచిదే, అవన్నీ విన్నందుకు ధన్యుడివే, ధన్యురాలువే, మేమేం కాదంటలేదు దాని గురించి. కానీ నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను రక్షణలో ఎదుగు నిమిత్తము మనం ఏం చేయాలంట? అపేక్షించాలి. ఇంకా బ్రతికున్నంతసేపు అపేక్షించడమే, కోరుకోవడమే. దాన్ని కోరికతోనే ముందుకు వెళ్ళాలి తప్ప దేవుని వాక్యం విషయమే లేదు ఎప్పుడో వినేశానులే, అదంతా నాకు తెలుసులే, ఏముంది ఇది తర్వాత అది చెప్తారు. కొంతమంది చెప్పేస్తారంట. ఎవరో పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ అక్కంట చిన్నప్పుడే వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తా ఉంటే ఆయన ఏం వాక్యం చదువుతాడో, ఆ తర్వాత ఏం వాక్యం చెప్తాడో ఆవిడికి తెలిసిపోయేదంట. అంటే అంత అప్పుడే జ్ఞానం వచ్చేసింది మా అక్క అని చెప్తాకే ఆయన అదంతా చెప్పాడు. ఏంటంటే ఆయన తర్వాత ఏం వచనం చెప్తాడో ఆ వచనం తీసేసుకుని పెట్టుకుని ఉంచుకునేదంట. ఆయన చెప్పగానే టక్కని చదివేసేదంట, ఇంకెవరికి అవకాశం లేకుండా. అంత తెలిసిపోయింది. మంచిదే కదా, పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తారో తెలిసింది. కానీ దేవుడు ఎలా ఎదగమంటున్నాడో తెలియలేదు మనకి. పాస్టర్ గారు మరి కొన్నిసార్లు ఏమవుతుంది, చెప్పిందే మళ్ళీ చెప్తా ఉంటే ఏమవుతుంది, ఓహో ఇది చెప్పిన తర్వాత ఇక్కడికి వస్తాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడికి వస్తాడు అని తెలిసిపోతుంది అన్నమాట. అప్పుడు దాని గురించి రెడీగా ఉంటారు. ఒకవేళ అవసరమైతే ఆ వాక్యం చెప్పేస్తారు మనకు ముందే. లేదు, ఆ విధమైన అనుభవం కాదు. నీవు రక్షణలో ఎదుగు నిమిత్తమో నిర్మలమైన పాల వంటి వాక్యమును, అది బలమిచ్చేటువంటి వాక్యం, అది దానిని మనము అపేక్షించుచూ వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరో మాట చూద్దాం. మరి ఎదుగుదలకు ఈ సంగతులన్నీ కూడా మనకు అవసరంగా ఉంటున్నాయి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. రక్షింపబడినటువంటి దేవుని ప్రజలకు దేవుడిస్తున్న మరొక ఆలోచన ఏంటంటే, వారు ఏం చేయాలంట? దేవుని మహాశక్తిని అనుభవిస్తూ ఎలా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. దేవుని యందు బలవంతులుగా ఉంటే ఏం చేయగలం? మనం బలంగా ఉంటే శత్రువు వస్తే వాడిని ఓడించడానికి మనకి శక్తి లభిస్తుంది. ఒకవేళ బలం అంటే ఏదో శరీర సంబంధమైనటువంటి బలం కాదు కదా, ఆత్మ బలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి బలపరచబడినటువంటి లేక బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయనే మరి సర్వశక్తులు కలిగినటువంటి వాడు కనుక అపవాది వచ్చి శోధించడానికి వస్తే ఎలా చెప్పాడు సమాధానం? నోరు మూసుకుని వెళ్ళు, నువ్వు ఏమనుకుంటున్నావు, నేనెవరిని అనుకుంటావు, నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పలే. ఏం చెప్పాడు? శోధన వచ్చినప్పుడు దానికి తగినటువంటి సమాధానం అక్కడ చెప్పాడు. మనుషులు కేవలము రొట్టె వలన మాత్రమే బ్రతకడు అని చెప్పాడు. వాడు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళా వచ్చాడు, ఏంటి, ఒక్క నమస్కారం నాకు చెయ్యి, ఇదిగో ఈ భూలోక రాజ్యాలన్నిటి మీద నాకు అధికారం ఉంది, అవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. ప్రభు ఏం చెప్పాడు దానికి? ఏం చెప్పాడు చూద్దాం ఒకసారి, అక్కడికి వెళ్దాం. మళ్ళీ ఎందుకు అనుమానంతో ఉండే పరిస్థితి ఏంటి? ఆయన శోధన పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు ఏమైంది? అపవాది వచ్చాడు, శోధిస్తూ ఉన్నాడు. శోధించితే వానికి ఈయన చక్కగా సమాధానం చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 'ఒక్కసారి నాకు నమస్కరించమని చెప్తే ఆయన ఏం చెప్పాడు? దేవుని వాక్యం చెప్పాడు. 10వ వచనం, 3వ అధ్యాయం 10వ వచనం. యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. నేను ఎవరికి నమస్కారం చేయని అవసరంలే, నా దేవునికి మాత్రమే, నా ప్రభువుకు మాత్రమే నేను మ్రొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి అని చెప్పాడు. కాబట్టి వాడు మన పప్పులు ఉడకవని వాడి దారిలో వాడు వెళ్ళిపోయాడు. తుదకు ఏంటి అక్కడ మన ఆలోచన ఆ సబ్జెక్ట్కి వెళ్తే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. ఎందుకు బలవంతులుగా ఉండాలనేది చెప్తున్నాడు ఆ తర్వాత వచనంలో. ఎందుకంట మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు
శక్తిమంతులుగా ఉండాలి అపవాదిని ఎదిరించడానికి. ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మనల్ని ఎదిరించడానికి వాడు ప్రయాసపడుతూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో వాని యొక్క పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంటిలో పని చేస్తాడు కొన్నిసార్లు, మన శరీరంలో పని చేస్తాడు కొన్నిసార్లు, మరి కుటుంబంలో పని చేస్తాడు, సంఘంలో పని చేస్తాడు, సమాజంలోకి వచ్చినప్పుడు పనిచేస్తాడు మన మీద. ఏదో రకంగా వీడి విశ్వాసాన్ని నుంచి కొంచెం ఒక మెట్టు కిందకి దింపుదామని వాళ్ళు అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే తుదకు మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఎందుకంటే మీరు అపవాదిని ఎదిరించవలసినటువంటి వారుగా ఉన్నారు. మరి రక్షింపబడిన దేవుని ప్రజలకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఎదుగుదలకు కావలసినటువంటి లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మన జీవితంలో రావాలి. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనలోనికి వస్తే విశ్వాస జీవితంలో మనం కొంచెం పైకి ఎదుగుతాం. అవును, ఈ వాక్యం నా జీవితంలో నెరవేర్చబడింది, నేను అంత ధన్యుడినో కదా, ఇంకా దేవుని వాక్యం నాలో నెరవేర్చబడితే నాకు ఇంకా సంతోషం కలుగుతుంది. కాబట్టి అలా నెరవేర్చబడడానికి దేవుని వాక్యంతో నేను ఎక్కువగా దేవుని మార్గంలో నేను ఎక్కువగా ముందుకు సాగి వెళ్ళడానికి నాకు అవకాశం కలుగుతుంది. రెండవ సంగతి ఏంటంటే మరి వెలిగింపబడినటువంటి తర్వాత హెబ్రీ పత్రిక 10:32లో మనం చదువుతూ వచ్చాము. ఏంటంటే అక్కడ ఏముంది, అక్కడ ఆ శ్రమతో కూడినటువంటి పోరాటము యొక్క అనుభవంలోనికి మనం వెళుతూ ఉంటున్నప్పుడు అక్కడ కలిగినటువంటి సంగతులు ఏంటంటే చదువుదాము ఒకసారి. అక్కడికి మళ్ళీ వెళ్ళాలి. నేను ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి లేకపోతే ఉన్నటువంటి నా తోటి సహోదరులు దేవుని దాసులందరిలో నేను చాలా బలహీనుణ్ణి. దేవుని వాక్యం బిబ్లికల్ నాలెడ్జ్ నాకు అంత లేదు, వాళ్ళందరికీ ఉన్నంత నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఉన్నారు మరి కొంతమంది నాకంటే చిన్నోళ్ళే ఉన్నాము కలిసి, అయితే వాళ్ళంత నాలెడ్జ్ నా దగ్గర లేదు, వాళ్ళకున్నంత జ్ఞాపక శక్తి నా దగ్గర లేదు, వాళ్ళకున్నంత విశ్వాస బలము నా దగ్గర లేదు, వాళ్ళకున్నంత గొప్ప సంఘాలు నా దగ్గర లేవు. అది నా స్థితి. ఏంటంటే వీళ్ళందరిలో నా పేరు చివరిని రాయాలి, లాస్ట్ పర్సన్ అనమాట నేను ఈ సహవాసంలో. అంత జ్ఞానం లేదు కాబట్టి మర్చిపోతూ ఉంటాను. దేవుని వాక్య జ్ఞానం నాకు లేదు కాబట్టి మళ్ళీ వెతుక్కుంటూ ఉంటాను, లేకపోతే కొన్నిసార్లు మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు సహాయం చేస్తే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట సంగతి. రెండవ సంగతి ఏంటి? 10వ అధ్యాయము 32వ వచనంలో చదువుకున్నాము. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడినటువంటి గొప్ప పోరాటం మీకు ఉంటుంది. అపొస్తలుల యొక్క జీవితంలో ఆ సంగతులు చూసాము. ఆ పోరాటం ద్వారా మనం వెళ్ళినప్పుడు మనకేమవుతుందన్నమాట, నూతన శక్తి దేవుని నుంచి మనం పొందేటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో చదువుకున్నాం, భయముతో కూడినటువంటి విశ్వాస జీవితము. మరి వెలిగించబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనం ఏం చేయాలంట? దేవుని భయముతో మన యొక్క జీవితాన్ని కొనసాగింప చేసుకునవలసినటువంటి వారంగా ఉన్నాం. భయం లేదనుకోండి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. దేవుడు అంటే భయం లేదనుకోండి ఏం చేస్తాం? మన ఇష్టమైనప్పుడు దేవుని మందిరానికి వస్తాం. మరి ఏంటండి దేవుని మందిరానికి రాలేదంటే, ఏదో చిన్న పని ఉందండి ఆ పనికి వెళ్ళాం. ఇంకా కొంచెం ముందు కొన్ని రోజులు ముందుకెళ్ళిన తర్వాత మాకు ఎదురైన సంగతులు ఇవన్నీ ఏమి కొత్తగా నేనేమి హిస్టరీ చెప్పట్లేదు, లేకపోతే ఉట్టునే చెప్పట్లేదు కల్పించి. ఏంటండి సిస్టర్ రాలేదండి దేవుని మందిరానికి అంటే, రాలేదేంటంటే రాలేదని సమాధానమా? ఏముంటుంది? పోనీ ఏదో పని ఉందో బాగోలేదో అని చెప్పాలి. కానీ ఏంటి సమాధానం? రాలేదండి అంటే ఏంటనమాట? నీకు చెప్పేది ఏంట్రా, రాకపోతే మాకు ఇష్టమైనప్పుడు వస్తాం అని అక్కడ అర్థం. అంతే కదా? ఇంకేమన్నా అర్థం ఉంటుందా? ఇంకేమన్నా అర్థం ఉంటే తర్వాత చెప్పండి నాకు ఆ మాటలో. కాబట్టి ఏంటనమాట, దేవుని విషయమైనటువంటి భయంతో కూడినటువంటి జీవితం కలిగి ఉండాలి. రక్షించబడిన తర్వాత భయం లేదనుకోండి ఎప్పటికీ మనం దేవునికి విధేయులమో కాలేమో. మరి ఇంకా ఆ తర్వాత సంగతి చూసినట్లయితే పేతురు పత్రికలో చదువుకున్నాం. ఏం కావాలంట? చెప్పన శక్యము మహిమాయుక్తమైన సంతోషముతో మీ జీవితం నిండి ఉండాలి. నేను దేవుని రక్షణ పొందినటువంటి అనుభవం కలిగిన వాడిని, నేను రక్షింపబడినటువంటి వ్యక్తిని, లోకంలో సవాలుగా జీవించాలి. ఇంకా ఏది కూడా నన్ను ఏమి చేయలేదు అంటే ఒక మామగారు ఉన్నారు, దేవుని మందిరానికి వస్తూ మారు మనసు పొంది మరి ఏమలే మొత్తానికి రక్షణ పొందినటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అంటే ఏం చెప్పాలా? నేనేమనుకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నాను, జాగ్రత్త, నా జోలికి వచ్చావంటే దేవుడు
ఏం చేసేస్తాడో చేసేస్తాడు. తినేదేమో వాళ్ళు సంపాదించుకుని వచ్చి పెడితే తినాలి ఇంట్లో. ఆ పగలంతా పాపం ఆ క్వారీల్లో కష్టపడి ఆ రాళ్ళు అటేసి ఇటేసి అట్లా అమ్ముకొని ఏదో తెచ్చుకొని పోషిస్తూ ఉంటారు. కొడుకులు ఉన్నారు, తాతగారు కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా గౌక్కునేదని అన్నారనుకోండి, ఆవిడని ఏమంటుంది అనమాట, నేనేమనుకున్నావు, దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను బాప్టిజం పొందాను, నా జోలికి వచ్చావంటే దేవుడు ఏం చేస్తాడు చూడు అంటాం. ఇదేనా దేవుని ప్రజలకు ఉండేటువంటి ధైర్యమో? లేదే. రక్షింపబడిన తర్వాత దైవ సంతోషము మనలో నుంచి కనపడాలి. అది ఎలా ఉంటుంది? ప్రేమతో కూడినటువంటి సంతోషము, సహనముతో కూడినటువంటి సంతోషము, దీర్ఘశాంతంతో కూడినటువంటి సంతోషము. ఆ సంతోషానికి మళ్ళీ ఉప్పొంగేటువంటి సంతోషం ఏమీ ఉండదు. అదే కదా ప్రేమ, ఉప్పొంగదు. దాని లక్షణాలు రాశాడు కదా అక్కడ. దేవుని యొక్క భయము, లేకపోతే దేవుని యొక్క రక్షణ, దేవుని యందు ఉండేటువంటి సంతోషము మనం నిరంతరము అనుభవించేటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఏదో పోగొట్టుకున్నట్టు దిగాలుగా ఉండకూడదు. దేవుని యందు సంతోషంగానే ఉండండి. ఒకవేళ ఎన్ని పోయినా పర్వాలేదు, అవన్నీ మరలా తిరిగి దేవుడు సమకూర్చేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన చిత్త ప్రకారము ఆయన ఇస్తాడు. దావీదు కోల్పోయినటువంటి సమస్తాన్ని కూడా సమకూర్చుకున్నాడు. గట్టిగా ఏడిచేశాడు ఆ రోజుని. పరిస్థితి చాలా మించిపోయింది. ఏదో అనుకూలంగా ఉన్న మార్గంలో వెళదామని తలంచాడు. కానీ తాను వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? తన భార్యలు, తన పిల్లలు, తన యొక్క ఆస్తి, గోడ్లు అన్నీ కూడా శత్రువు వచ్చి దోచుకొని పోయాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ ఫిలిష్తీయుల సర్దార్లు ఏం చేశారంటే, లేదులే దావీదు, నువ్వు ఈసారి రావద్దులే, మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాంలే నిన్ను. మరి గట్టిగా చెప్పడానికి బాగోదు, ఎందుకంటే తెలుసు ఆయన శక్తి ఏంటంట. వీడేమనిపించుకున్నాడు అక్కడ? సౌలుకు 1000, దావీదుకు 10,000 అని ఇశ్రాయేలు యవన స్త్రీలు పాట పాడారు. నీకు గుర్తులేదా? దావీదంటే ఏంటనుకున్నావు? ఆట అనుకున్నావా? కూడా తీసుకొచ్చావు. వాడు నిన్ను ఒక దెబ్బేసాడంటే నువ్వు పోతావు, ఇప్పుడు నువ్వు ఓడిపోతావు, నీ శత్రువు గెలుస్తాడు, కాబట్టి దావీదును పంపించే వెనకే అని చెప్పారు సర్దార్లు. పంపిస్తే వెనక పంపించేశాడు. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి టెంట్లన్నీ పీకేసి ఉన్నాయి. అక్కడ విడిచి వెళ్ళినటువంటి భార్యలు, పిల్లలు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకున్న ఆస్తి అంతా కూడా మరొక శత్రువు వచ్చి తోసుకుని పోయాడు. ఏడవడానికి శక్తి లేనంతగా తాను అక్కడ ఏడ్చేశాడు. ఏడ్చిన తర్వాత దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఏంటి, ఏం చేయమంటావు? వెళ్ళు, నేను నీకు ఇస్తాను మళ్ళా. ఆ తర్వాత తన గురించి రాసిన మాట ఏంటి? తాను కోల్పోయినటువంటి సమస్తాన్ని దావీదు సమకూర్చుకున్నాడు. అవును, ప్రభువు ఇస్తాడు. ఆయన నమ్మదగినటువంటి వాడే. కాబట్టి విశ్వాస జీవితంలో కలిగి ఉండవలసినటువంటి అనుభవం ఏ విధమైందంట? చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషము కలిగినటువంటి వారుగా ఉండవలసి ఉంటుంది. ప్రభునందు ఆనందించవలసినటువంటి వారుగా మనం ఉన్నాం. ఆనందించండి, మరలా చెప్తాను, ప్రభునందు ఆనందించండి అని రాశాడు భక్తుడు. కాబట్టి క్రైస్తవ జీవితము అనగా నిజమైనటువంటి ఆ వెలుగు యొక్క ప్రకాశత అనుభవించినటువంటి, రక్షింపబడినటువంటి ఆ యొక్క జీవితము ఎలా ఉంటుందన్నమాట? నిరంతరము సంతోషంతో కూడినటువంటిదిగానే ఉంటుంది. రక్షింపబడినటువంటి వారి యొక్క జీవితము ఆ విధమైనటువంటి అనుభవంలో సాగి వెళ్ళేటువంటిదిగా ఉంటుంది. ఇంకా మరి వాక్యం అనేటువంటి ఆ యొక్క నిర్మలమైనటువంటి పాలను ఎప్పుడూ కూడా అపేక్షించేటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు. ఆ వాక్యము వారి యొక్క విశ్వాస జీవితంలో వారిని ఎదిగింప చేస్తుంది కనుక దానిని వారు కోరుకునేటువంటి వారుగా కూడా ఉంటారు. తిరిగి ఎఫెసీ పత్రికలో రాయబడినటువంటి మాటను బట్టి ఏం చేయాలంట? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. రక్షింపబడిన దేవుని ప్రజలకు ఉండేటువంటి ఆ క్యారెక్టర్స్ అన్నమాట, లక్షణాలు అవి. ఏం చేస్తారు? ఆయన యందు బలవంతులుగా సాగి వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. మరి అట్టి బలముతో కూడినటువంటి అనుభవం కలిగినటువంటి వారుగా ఉంటారు. వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు అని రాశాడు. సింహం వలె ధైర్యంగా ఉంటారంట. సింహం వలె ధైర్యంగా ఉండాలంటే ఏంటి? అరణ్యంలో ఉండేటువంటి అన్ని జంతువులను ఎదిరించేటువంటి శక్తి కలిగిన వారుగా ఉంటారు. ఈ లోకంలో ఉండే ఎదురయ్యే ఏ సంగతినైనా కానీ వారు లక్ష్య పెట్టరు. ఎందుకంటే వారు నమ్మిన దేవుడు, వారిని రక్షించిన దేవుడు, వారు ప్రకాశతను అనుభవించినటువంటి దేవుడు అటువంటి శక్తి గలవాడు గనుక వారు నిరంతరం కూడా వారి యొక్క జీవితంలో
మరి అట్టి బలవంతులుగానే వారి యొక్క జీవితాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు. ప్రియులరా, రక్షింపబడినటువంటి మన యొక్క జీవితాల్లో ఇట్టి అనుభవంతో ముందుకు సాగి వెళ్ళాలని ప్రభు మన విషయమై ఆశ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అట్టి ప్రభు యొక్క ఆశ మన యందు నెరవేర్చబడవలసి ఉంటుంది. మనము అట్టి అనుభవం కోసమే మనము నిరంతరము ప్రభుతో నమ్మకంగా సాగి వెళ్ళడానికి ఒక నూతన నిశ్చయత కలిగినటువంటి వారంగా ఉందాం. మరి చెప్పినటువంటి ఈ 5 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తాను. ఏం చేయాలంట? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానములోనికి రావాలి మన జీవితం. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం. మరి అది ఎలా రావాలో భక్తులైన వారిని చూసి మనము నేర్చుకుంటూ ముందుకు వెళదాం. రెండవ సంగతి ఏంటి? వెలిగింపబడిన మీదట ఏం చేయాలంట? శ్రమతో కూడినటువంటి ఆ గొప్ప పోరాటంలో మనం సాగి వెళ్ళవలసి ఉంటుంది. రక్షింపబడ్డాం కాబట్టి ఇంకా ఏమీ ఎదురులేదులే, దేవుడు అన్నీ మేళ్ళే చేసేస్తాడు, మరి పూల పాన్ పేస్తాడు, దాని మీద మనల్ని నడిపిస్తాడు అని మనం ఎప్పుడు అనుకోవద్దు. శ్రమతో కూడినటువంటి ఆ గొప్ప పోరాటంతో భక్తులైన వారు వారి యాత్రలో సాగి వెళ్ళారు ఆ వెలుగు పొందిన తర్వాత. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో తప్పక వెళ్ళవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మూడవ సంగతి, భయముతో కూడినటువంటి ప్రవర్తన. దేవుని విషయమైనటువంటి భయముతో మన యొక్క జీవితాలను మనం ఆయన యందు నమ్మకంగా కొనసాగింప చేసుకునవలసిన వారంగా ఉంటున్నాం. నాలుగవ సంగతి, గొప్ప సంతోషము మన యొక్క జీవితంలో నింపబడుతూ ఉండాలి. నిన్నటి సంతోషం ఈ వేళకి సరిపోదు, మళ్ళీ ఈ వేళ కొత్త సంతోషము వస్తూ ఉండాలి. ఎలా వస్తుంది? చెప్పన శక్యము మహిమాయుక్తమైనటువంటి సంతోషం నా జీవితంలోకి వచ్చింది అని చెప్తున్నాడు అక్కడ భక్తుడు. అలాగూ ఏం చేయాలన్నమాట? మరలా 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 దేవుని నుండి ఆ సంతోషాన్ని మనము సంపాదించుకునేటువంటి వారంగా, రక్షణ ద్వారా అట్టి సంతోషమును మనలో నింపుకునేటువంటి వారంగా ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఆలోచన చేయండి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ పదాలు ఆలోచన చేయండి. కూర్చుని కాసేపు ధ్యానం చేయండి. ఎలాగూ ఆ రక్షణలో నేను ఎలా సంతోషించాలి? దేవుడు ఒకవేళ లేదులే నాకు ఆ వాక్యం ఎక్కడుందో తెలియదు, ఈ వాక్యం ఎక్కడుందో తెలియదు, ఏమర్థమవుతుందో అనుకోవద్దు. కూర్చుని ధ్యానం చేయి. దేవుని సంతోషం నేను ఎలా సంపాదించుకోవాలి అనేది దేవుడు మనకి నేర్పిస్తాడు తప్పకుండా. ఆ తర్వాత మరి ఆ దేవుని యొక్క వాక్యములో మనము ఎదగవలసినటువంటి వారంగా ఉంటున్నాం. మరి ఆ రక్షణలో వాక్యము ద్వారా ఎదుగుట. 2వ అధ్యాయం 3వ వచనం, నిర్మలమైన వాక్యం అనేటువంటి పాలను అపేక్షిస్తూ దాని యందు మనము వృద్ధి చెందవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఎఫెసీ 6:10 చదువుకున్నాం. ఏముంటుంది అక్కడ? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులుగా ఉండండి. బలవంతులైతే ఏం చేయగలరు? ఇంకేదొచ్చినా దాన్ని ఎదిరించడానికి మనం శక్తివంతులుగా ఉంటాము. మన విశ్వాస జీవితము ఎంతో నమ్మకమైనదిగా కొనసాగుతూ వస్తుంది. అపొస్తలుడు తన యొక్క జీవితంలో అదే సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఇన్ని శ్రమలు నా జీవితంలో వచ్చినా కానీ నేనేం చేశాను? ప్రభు కోసమే నా జీవితాన్ని నమ్మకమైనదిగానే కొనసాగింప చేసుకున్నాను అని చెప్తూ ఉన్నాడు. తన యొక్క జీవిత చివరి అనుభవాల్లోనికి వచ్చినప్పుడు ఏమంటాడు చూద్దామా? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతూ ఉంటున్నాం. దేవుడు తనకి ఇవ్వబోయేటువంటి ఆ యొక్క గొప్ప బహుమానం కోసమే నిరీక్షిస్తూ సాగి వెళుతున్నాడు. దేవుని మీద తన యొక్క శక్తిని, మరి ఆసక్తిని నిలుపుకున్నటువంటి వాడై ఆయన యందు ఎదుగుతూ ఉండినటువంటి కారణం చేత ఏమని చెప్పగలుగుతున్నాడు? చివరికి వచ్చాక మంచి పోరాటమో పోరాడి తిని అని చెప్తున్నాడు. ఆయన పోరాటం ఎలా ఉందంట? క్రీస్తునందు మంచి పోరాటం. క్రీస్తులోకి రాకముందు ఆయన బ్రతికేంటి? దోషకుడు, హింసకుడు, హానికరుడు. దాన్ని మంచి పోరాటం అంటారా? అలాగ పోరాడాడు ఆయన. బుర్ర మీద వెళ్ళిపోతున్నాడు. దేవుని నమ్ముకున్న, క్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరినీ ఈడ్చుకొచ్చేస్తున్నాడు, వాళ్ళని చంపించేస్తున్నాడు. ఆ యవనస్తుడైనటువంటి ఆ స్టెఫను యొక్క మరణం, దానికి నేనే సాక్షిని అని రాసుకున్నాడు తర్వాత. ఎంత అవమానకరమైన సంగతో కదా. అయితే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఏమైపోయింది? తన యొక్క జీవితమే మారిపోయింది. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఈ శ్రమంలో, ఈ మార్గంలో వెళుతున్నప్పుడు అనేక సార్లు ఏమి ఎదురవుతాయన్నమాట? పోరాటంలో కొన్నిసార్లు ఏమైపోతాం? దారి తప్పిపోతాం. మంచి పోరాటం పోరాడం ఏదో రకంగా ఏం చేయాలి? కొంచెం ముందుకి వెళ్ళిపోవాలి. అలా అనుకున్నాడంట ఒకడు.
మరి ఏమైందంటే అక్కడ బహుమానాలు ఇచ్చేటువంటి ఒక వ్యక్తి వస్తాడు ఆ గేట్లో నుంచి. ఏం చేయాలి? వరసలో నిలబడాలి వచ్చిన వాళ్ళందరూ. ఒక దీనమైన బలహీనుడైనటువంటి వ్యక్తి ఏదో రాజుగారు ఏదో ఇస్తారంట, నా బ్రతుకు ఒక రకంగా మేలైపోతుంది, నా కుటుంబం అంతా కూడా సంతోషం వచ్చేస్తుంది, ఏమైనా శ్రమైనా నిద్ర లేకపోయినా ఏం చేద్దాం, వెళ్ళి ఆ గేటు దగ్గర నిలబడిపోదామని రాత్రే నిశ్చయించుకున్నాడు. మధ్యరాత్రిలో లెగిసి వెళ్ళిపోయాడు, గేటు దగ్గర నిలబడ్డాడు. ఆ తర్వాత చాలామంది వచ్చారు, తనకంటే బలవంతులు వచ్చారు. వాడు వెనక నిలబడ్డారు. కాసేపు నిలబడిన తర్వాత ఏమైంది? వాడు బలహీనుడు కదా, వాడిని వెనక్కి దోసేశాడు. మొదట ఆడు వెనకాల ఉన్నవాడు ఏం చేశాడు? వాడిని వెనక్కి దోసేశాడు. బలహీనుడు కదా, వీడేం బలంగా ఉన్నాడు, వాడిని వెనక్కి దోసేశాడు. ఏం చేస్తాడు పాపం, వచ్చేసాడు వెనక్కి. ఫోన్లే ఫస్ట్ ప్లేస్లో కాకపోతే రెండో ప్లేస్లో ఉన్నా ఏదో కొంచెం దక్కుతుందిలే అనుకున్నాడు. మళ్ళా ఆ తర్వాత ఉన్నవాడు కూడా వాడిని వెనక్కి దోసేశాడు. ఏం చేయాలి? బలవంతుడు కదా, వాడితో ఎదురు తిరగడానికి అవకాశం లేదు, బలం లేదు. మూడోవాడు కూడా దోసేశాడు. అలాగే మొత్తం అందరూ దోసేశారు, వెనక్కి వెళ్ళిపోయాడు పాపం. లైన్లో చివరికి వెళ్ళిపోయాడు. ఆ లైన్ ఏమైందంటే ఈ డోర్ దాకా వచ్చింది. ఆ గుమ్మం దగ్గర ప్రారంభించిన లైను ఈ గుమ్మం దాకా వచ్చింది. రాజుగారు ఆ గుమ్మంలో వస్తాడని లైన్లో నిలబడ్డారు. అటువైపు చూస్తున్నారు, ఎప్పుడు తలుపు కిర్రుమంటదో టక్కనే వచ్చి రాగానే బహుమతి తీసేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఈ లోపల రాజుగారు ఈ గేటు తెరిశాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? వచ్చి ఏం చేశాడు? అక్కడ ఎవరున్నారు? ఫస్ట్ త్రోసివేయబడినటువంటి ఆ బలహీనుడే అక్కడ ఉన్నాడు. వాడికి బహుమానాలు సమృద్ధిగా లభించాయి. క్రీస్తునందు మనం బలవంతులమైతే ఈ లోకంలో బలహీనమైన ఏమీ పర్వాలేదు. ఆయన సమృద్ధిగా ఆయన తన యొక్క సహాయాన్ని మనకి అందించేటువంటి వాడుగా ఉంటాడు. అది ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏంటంటే, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసాన్ని నేను ఎక్కడా కూడా విడిచిపెట్టలేదు, కాపాడుకుంటూ వచ్చాను. ఎన్ని శ్రమలు వచ్చినాయో, ఎన్ని ఎదిరింపులు వచ్చినాయో, ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు నా జీవితంలో అనుభవించానో. మరి దొంగల చేత కొట్టబడినటువంటి అనుభవం వచ్చిందంట. మరి కొన్ని రాత్రులు సముద్రంలోనే గడపవలసినటువంటి పరిస్థితి వచ్చిందంట. దాని గురించి రాసేటప్పుడు అపోస్తలుడు చెప్పాడు, మేము బ్రతుకుతామనేటువంటి ఆశ కూడా మాకు మిగలలేదు. ఏమైపోయిందంటే వాళ్ళు వెళుతున్నటువంటి ఆ పడవ వెళ్ళిపోయి ఒక రాతిని గుద్దేసుకుందంట. ఆ పడవంతా ముక్కలు ముక్కలు అయిపోయింది. నిజానికి అప్పుడేమో ఆయన ఖైదీగా ఉండి వెళుతున్నాడు. ఆ సైనికులు ఏమంటున్నారంటే, మళ్ళీ మనం ఈ దొంగలను తీసుకెళ్తున్నాము, అక్కడ అప్పచెప్పకపోతే ఏమంటాడు, సరిగ్గా మీరు కాపలా కాయలేదురా, అందుకే మీకు శిక్ష, నిన్ను కాల్చి పాడేస్తాను అంటాడు. కాబట్టి ఏమన్నారంట, వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని చంపేద్దకు చూస్తున్నారంట. కానీ పౌలు గారు చెప్పారు, ఏమి నష్టం లేదు, అందరూ ఇక్కడే ఉంటారు, మేము బ్రతుకుతామనేటువంటి నమ్మకం కూడా మాకు అప్పుడు లేదు అని చెప్పాడు. కానీ ఆ ఉదయం అయిన తర్వాత దేవుని కృపను బట్టి నేను నాతో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా బయటకు వచ్చేసాం అని రాసుకున్నాడు. అటువంటి పరిస్థితులు, అటువంటి శ్రమలు మన జీవితంలో కూడా ఒకవేళ ఎదురు కావచ్చు. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసమును కాపాడుకొనుట, విశ్వాసములో నిలిచి ఉండుట. అనేకమైన సంగతులు ఎదురైనప్పుడు విశ్వాసములో నిలిచి ఉండవలసినటువంటి వారంగా ఉన్నాం. అప్పుడు ఏమవుతుందంట, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నాకు ఒక్కడికే ఇస్తాడని రాసుకుంటే, ఆయన గురించి రాసుకున్నాడు, మనకెందుకులే ఆయన చరిత్రని, పౌలు గారి చరిత్ర పక్కన పెట్టేసి ఉంచుదాం. కానీ ఏం రాశాడు అక్కడ, అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేటువంటి వారు అందరికీ కూడా అనుగ్రహిస్తాడు. నేను ఆయన ప్రత్యక్షతను అనుభవించడానికి ఆశ కలిగిన వారమై ఆయన త్వరలో రాబోతుంటున్నాడు గనక ఆయన వచ్చినప్పుడు సిగ్గులేనటువంటి ముఖముతో ఆయన ఎదుర్కోవడానికి రక్షింపబడినటువంటి మన యొక్క జీవితాలు ఆత్మీయంగా వర్ధిల్లునట్లుగా దేవుని వాక్యమును అనుసరించి ముందుకు సాగి వెళదాం. ఏదో కొన్ని చేత కానటువంటి కొన్ని మాటలు నేను మీ మధ్యలో చెప్పాను, అయితే వాటిని ధ్యానం చేయండి. వాక్యంలో ఎక్కడుందో అని ఎత్తుకోవద్దు. నేను చెప్పిన ఆ మాట ఉంది కదా, దాన్ని ధ్యానం చేయండి. కూర్చుని ఆ మాట చదువుకుని, ఏంటి విశ్వాసమునందు బలవంతులుగా ఉండాలని చెప్పాడు. ఎలా వస్తుంది ఆ బలం? దేవుడు మనకి ఆలోచన ఇస్తాడు. ఓహో, నేను క్రీస్తునందు ఎదగాలంటే ఈ విధంగా నా జీవితం ఉండాలి, నేను క్రీస్తునందు సంతోషించాలంటే ఈ విధంగా నా యందు నేను
నా నా యందు ప్రభు అట్టి సంతోషాన్ని కలుగు చేస్తాడు అనేది గ్రహింపులోనికి తీసుకుని వస్తాడు. ప్రభు అట్టి గ్రహింపు మీకు అనుగ్రహింపు చేసి ఆయన రాకడ కోసమై మనలందరినీ సంపూర్ణంగా సిద్ధపరిచి మరి ఏంటది థీమ్ వెర్స్ తేజరిల్లేటువంటి అనుభవాన్ని నాలో కూడా కలుగ చేస్తాడు. తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యంలోనికి నన్ను తీసుకుని వెళతాడు. ఇక్కడ తేజస్సు ఉంటే ఈ తేజస్సు కలిగిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం ఉంది, అక్కడికి వెళతారు. ఇక్కడ తేజస్సు లేకపోతే అక్కడికి వెళ్ళరు. ఇంకో స్వాస్థ్యం ఉంది యువతల. యువతల అంటే ఇక్కడ కాదు, ఎక్కడ? మేకలు ఉన్నాయంట 25వ అధ్యాయం మత్తయి సువార్తలో. లోకం పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరుస్తున్నటువంటి అక్కడికి మీరు అందరూ వెళ్ళిపోండి. వాటిని విడదీసేస్తాడంట. గొల్లవాడు గొర్రెలను మేకలను విడదీసినట్లుగా వాటిని విడదీసేస్తాడు. ఆ గొర్రెలన్నీ తీసుకుని వెళ్ళి ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఆ మేకలన్నీ తీసుకెళ్ళి ఆ నిత్యమైనటువంటి నరకంలో వేసేస్తాడు. మన యొక్క యాత్ర నిత్య జీవం వైపు కాబట్టి ఆయన భక్తులు అనుసరిస్తూ వచ్చిన శ్రేష్టమైన ఉద్దేశ్యాలను మనలో అలవర్చుకొని క్రీస్తు కృపతో ముందుకు సాగి వెళ్ళడానికి మన యొక్క జీవితాలను బలపరుచుకుందాం. ఆ విధంగా ఈ మీటింగ్స్ మన జీవితానికి ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటాయని ప్రభు కృపను బట్టి ఆ ప్రభు యొక్క దాసుడిగా నేను మీ అందరి నిమిత్తమై ఆశ కలిగి ఉన్నాను. నా విషయమై కూడా అట్టి సంగతి నెరవేర్చబడాలని మీరందరూ ప్రార్థించాలని మరొకసారి మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.